అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, జై శ్రీకృష్ణ, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని రెండింటినీ కూడా తెలియజేస్తుంది. జీవన విధానం అంటే ఎలా బతకాలి, జీవిత లక్ష్యం చివరగా ఏం సాధించాలి జీవితంలో. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మానవులకు, అందరికంటే కూడా అదృష్టమైనటువంటి జాతి మానవ జాతి. ఈ అదృష్టవంతులకు ఎలా జీవించాలి, చివరికి ఏం సాధించాలి మన జీవితంలో అనే విషయాలను చాలా అద్భుతంగా బోధపరిచేది భగవద్గీత. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాం, పరిణతి సాధించాలి, సాధిస్తున్నామని అనుకుంటాను. ఒక 10 మెట్లు ఉన్నాయి, 2వ మెట్టు ఎక్కాను, 3, 4, 5 మర్చిపోయాను, డైరెక్ట్గా 7వ మెట్టులోకి ఎక్కగలనా? భగవద్గీతలో చాలామంది చేసేటటువంటి తప్పు ఇదే. చాలామంది ఏంటంటే ఏదో కొంత పైన తెలుసుకుంటారు, తెలుసుకుని ఇదే ఇంకా జీవితం అనుకుంటారు. ఇంతకు మించి ఇంకా మరేమీ లేదు భగవద్గీతలో. చాలా మాకు తెలిసింది, ఇది నేను అందరికీ చెప్పొచ్చు. భగవద్గీత అంటే నీ కర్మను నువ్వు చేయాలి, అదే నిష్కామ కర్మ, అంతే, అక్కడితో ఆపేస్తారు. సారం అదే కరెక్టే, కానీ అలాంటప్పుడు 18 అధ్యాయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? మొదటి అధ్యాయం లోపల అర్జునుడు వైరాగ్యం వచ్చేసి బాణాలను పారేశాడు. బంధువులను చంపలేను, నన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచినటువంటి మా తాతగారిని, తన కుమారుడి కంటే కూడా నన్ను ఎక్కువగా చూసినటువంటి నా గురువర్యులైనటువంటి ద్రోణాచార్యుల్ని నేను ఎలా బాణం ఎక్కువ పెట్టగలను అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఆ సమయం లోపల శ్రీకృష్ణుడు చూశాడు. అన్నిటికోకి ముఖ్యమైనది ఏంటంటే కర్మ. క్షత్రియ ధర్మం అనేటటువంటిది పాటించాలి. మనం చనిపోయినా సరే ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలి. యుద్ధంలో ఓడిపోయినా సరే యుద్ధం చేసి తీరాల్సిందే. యుద్ధంలోంచి పారిపోతే నిన్ను పిరికి పందం అనుకుంటారు జనులందరూ. కాబట్టి యుద్ధం చేసి తీరవలసిందే, తప్పదు. యుద్ధం చెయ్యాలి అంటే ముందుగా కర్మ నాకు సంబంధం లేదు, నేనేదో ఇది బాధ్యతగా చేస్తున్నాను అంతే అని చెప్పేసి అనుకోవాలి. కర్మని కోరికతో చేయకూడదు. కర్మలు చాలా రకాలు ఉంటాయని మనం తెలుసుకున్నాము. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, తర్వాత కామ్య కర్మలు, తర్వాత ఇంకా ఏముంటాయి, ఇంకొక టైప్ ఆఫ్ కర్మలు ఉంటాయి, చేయకూడనటువంటి కర్మలు. ఈ 5 కర్మల లోపల కామ్య కర్మలు, చేయకూడని కర్మలు అంటే నిషిద్ధ కర్మలు వదిలేసేయాలి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు మనం చేయవలసినటువంటి బాధ్యతలు. నైమిత్తిక కర్మలు పరిస్థితికి అనుగుణంగా కొన్ని కర్మలు ఏవైతే మనకు చేయమని చెప్పారో భగవంతుడు, అవి చేయక తప్పదు. 3వది ప్రాయశ్చిత్త కర్మలు. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఇటువంటివి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి. మిగతా కర్మలపైన ఎక్కువ ధ్యాస పెట్టకు, బాధ్యతగా చెయ్యి. కర్మ చెయ్యి కోరిక లేకుండా. కర్మ చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని పట్టించుకోకు, ఏదైతే అదైంది అని చెప్పేసి వదిలేసాయి. కర్మని చెయ్యి, కర్మ ఫలితాన్ని కూడా నువ్వు పట్టించుకోకు. ఇదెక్కడ పని, ఇదెక్కడ పాసిబుల్? ఇది ఏ విధంగానూ కూడా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎందుకంటే పని చేసేదే ఫలితం కోసం. మరి అలాంటప్పుడు శ్రీకృష్ణ ఎలాగా అంటే, తప్పదయ్యా, బాధ్యతగా చేయాలి. ఇది నేను చేస్తున్నాను అనే భావనను కూడా వదిలేయాలి. సో ఇన్ని రకాలు చెప్పాడు. నేను చేస్తున్నాను అనే భావన వదిలేయమన్నాడు. లోక సంగ్రహం కోసం చేయమన్నాడు. ఫలితము ఆశించవద్దన్నాడు. అసలు కోరుకోవద్దు. ఈ పని నేను చేసేదో సాధించాలి అని కోరుకోవద్దు. ఇది నేను చెయ్యాలి, ఈ భూమి మీద పడ్డాను కాబట్టి చెయ్యాలి.
ఇంత నిర్లిప్తత, ఇంత వైరాగ్యము మన లోపల రావాలి అన్నాడు. అనగానే అర్జునుడు ఇవన్నీ సాధ్యం కాదు కదా అంటే, అందుకే నీ మనస్సుని నిగ్రహించుకోవు అర్జున అని చెప్పేసి 6వ అధ్యాయం లోపల మనస్సుని నిగ్రహించుకోవడం కోసమై ఈ చెత్తనంతా నువ్వు ఎప్పుడైతే బయటపడేస్తావో, ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా, రకరకాల ఆలోచనలన్నింటినీ కూడా నువ్వు బయటపడేస్తావు, అప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో అప్పుడు ఆ ప్రశాంత స్థితిని నువ్వు కొన్ని రోజుల పాటు అలా కొనసాగించవచ్చు. జీవితం అంతా కూడా అప్పుడు ఆనందమయం అయిపోతుంది. ఆ కొన్ని రోజులు కొనసాగించిన ప్రశాంతత జీవితం అంతా కూడా ఉంటుంది. ఒకసారి ఆనందం దొరికిన తర్వాత, నిజమైనటువంటి ఆనందం దొరికాక మళ్ళీ వెనక్కి వెళ్ళలేం మనం అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. చెప్పి ఇది మెడిటేషన్ కొంతవరకు మంచిదే అయినప్పటికీ కూడా అందులోపల అన్నీ కూడా భగవంతుడికి ఇచ్చేసినట్లయితే చాలా మంచిది. ఓ అర్జున అంటే నిజమే, కానీ మనస్సును నిగ్రహించుకోవడం కష్టంగా ఉంది అంటే నిజంగా చెప్పావు, మనస్సును నిగ్రహించుకోవడం కష్టమే, కానీ అభ్యాసము వైరాగ్యము కావాలి. ప్రాక్టీస్ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ప్రాక్టీస్ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం. క్రికెట్ సీజన్, క్రికెట్ వే ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. మేము ఇన్ఫోసిస్లో జాయిన్ అయిన కొత్త లోపల అప్పుడప్పుడు ఇండియా ఓడిపోతుండేది. ఓడిపోగానే మాకు బులెటిన్ బోర్డ్స్ ఉండేవన్నమాట. అందరూ కంపెనీలో అందరూ కూడా మెసేజ్లు చూస్తుండేవాళ్ళు. అందులో కూడా మెసేజ్లు పెట్టేవాళ్ళం. చా మన దేశం ఇలా బాగా ఆడలేదు, వీడి బదులుగా వాడిని పంపించాల్సింది, వాడి బదులుగా వీడిని పంపించాల్సింది, అప్పుడు వాడు అనవసరంగా స్పిన్నర్ని పెట్టారు, ఫాస్ట్ బౌలర్ని పెట్టాల్సింది, ఇవన్నీ చెప్పి ఇంకా అలా అని చివరికి ఇంకా రేపటి నుంచి మనం మ్యాచ్లు చూడొద్దు, వదిలేయాలి, మనం ఆఖరికి ఇది వదిలేస్తే తప్ప. ఎందుకంటే 2-3 ఓటములు వచ్చిన తర్వాత ఇంకేంటంటే సరే ఇక మనం వదిలేద్దాం మ్యాచ్ అని చెప్పి అందరూ విరక్తిగా ఉండేవాళ్ళు అనమాట. సరే తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మ్యాచ్ ఉండేది. సరే ఇంకా అందరూ మ్యాచ్ చూడొద్దు అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఇండియా ప్రతి మ్యాచ్లో ఓడిపోతుంది కాబట్టి అందరూ గ్రూప్లలో పెట్టేశారు ఆల్రెడీ, మనం బాగా ఓడిపోతున్నాం మ్యాచ్లో, ఇక ఇంకొక మ్యాచ్ చూడొద్దు అని చెప్పేసి. సరిగ్గా పొద్దున 9:30 అయ్యేది. అవగానే ఎవడో అక్కడ మెసేజ్ పెట్టేవాడు, ఇండియా 3 for no loss అని చెప్పి మెల్లగా పెట్టేవాడు అనమాట. కానీ స్టార్ట్ అయిపోయింది ఆ మ్యాచ్ అని చెప్పి మళ్ళీ అందరూ స్కోర్ ఫాలో అయ్యేవాళ్ళు. రోజంతా స్కోర్ ఫాలో అయ్యేవాళ్ళు. మళ్ళీ సాయంత్రానికి ఒక్కొక్కసారి ఆనందం, ఎన్నోసార్లు బాధ, ఒక్కొక్కసారి ఆనందం, ఎన్నోసార్లు బాధ. మహీంద్ర అమర్నాథ్ అని చెప్పి మా రోజుల్లో ఒక మంచి బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ కూడా అనమాట. మన ఫస్ట్ వరల్డ్ కప్ గెలవడానికి కూడా ఆయన చాలా కారణం. 1983లో కపిల్ దేవ్ లాగానే మహీంద్ర అమర్నాథ్ కూడా చాలా మంచి ప్లేయరు. అయితే ఈ మహీంద్ర అమర్నాథ్ మాటకి అతన్ని టీంలో తీసుకునేవాళ్ళు, టీంలోంచి తీసేసేవాళ్ళు, టీంలోంచి తీసుకునేవాళ్ళు, టీంలోంచి తీసేసేవాళ్ళు. అతనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఈ సెలెక్టర్స్ అనే వాళ్ళు ఉన్నారే, వీళ్ళు బంచ్ ఆఫ్ జోకర్స్ అని చెప్పేసి చెప్పాడనమాట. చెప్పగానే ఏమైంది, ఇంకా వాళ్ళు తీసుకోవద్దు ఇతని కమిటీలో అట్లా ఇట్లా అనుకున్నారు. కొంతమంది ఏమో లేదు మహీంద్ర అమర్నాథ్ పాపం ఫ్రస్ట్రేట్ అయ్యాడు, ఆయనని తీసుకోవాలి అన్నారు. మళ్ళీ తీసుకున్నారు. తీసుకోగానే అప్పుడు మహీంద్ర అమర్నాథ్ అన్నాడు అనమాట, నేను బాధపడ్డాను, నేను అన్న కామెంట్స్కి బాధపడ్డాను అన్నాడు. ఎందుకంటే టీంలోకి ఇప్పుడు తీసేసుకున్నారు కదా, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పోయింది. ఫ్రస్ట్రేషన్ అంతా పోయి ఏంటంటే అవునవును నేను అటువంటి కామెంట్ చేసినందుకు, సెలెక్టర్స్ అందరినీ కూడా జోకర్స్ అన్నందుకు నేను బాధపడుతున్నాను అని చెప్పేసి మహీంద్ర అమర్నాథ్ చెప్పాడు. మళ్ళీ ఒక 2-3 మ్యాచ్లు ఆడాడు, మళ్ళీ సరిగ్గా ఆడలేదు ఒక మ్యాచ్లో, మళ్ళీ తీసి పారేశారు. తీయగానే మళ్ళీ అన్నాడు అనమాట, నాకు వాళ్ళ మీద నేను ఇంతకుముందు చేసిన కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్కి నేను భయపడట్లేదు, నా ఒపీనియన్కి నేను అలాగే ఉన్నాను, అంటే వాళ్ళు ఇంకా జోకర్సే అని తన ఉద్దేశం అన్నమాట. ఈ విధంగా ఒకసారి ఆనందం, ఒకసారి బాధ, ఒకసారి ఆనందం, ఒకసారి బాధ, ఒకసారి ఆనందం, ఒకసారి బాధ. జీవితము ఎటు వెళ్తుంది అనేది మనకేమీ తెలియదు. సచిన్ వచ్చినప్పుడే అతడితో పాటు వినోద్ కాంబ్లీ అని చెప్పి ఇంకొక చక్కటి ఆల్రౌండర్, చక్కటి ప్లేయరు, ఆల్రౌండర్ కూడా అతను. బౌలింగ్ కూడా చేయగలిగేవాడు, కానీ మెయిన్లీ బ్యాట్స్మెన్ అతను. చాలా ట్రిపుల్ సెంచరీలు కూడా కొట్టినటువంటి వీరుడు. అతడి జీవితము ఎలా కొలాప్స్ అయిపోయిందో అలా కొలాప్స్ అయిపోయింది. మరి సచిన్తోని సమానమైనటువంటి టాలెంట్ ఉండి కొన్నిసార్లు సచిన్ కంటే కూడా బెటర్ ప్లేయర్ అవుతాడు అని చెప్పేసి అనుకున్నటువంటి వినోద్ కాంబ్లీ తన జీవితంలో ఎంతో వెనకెళ్ళాడు, నిరుత్సాహానికి, డిప్రెషన్కి గురయ్యాడు. సో జీవితం ఎటెళ్తుంది అనేది తెలియదు. మనం ప్రతిసారి ఏమనుకుంటామంటే మనమే గెలుస్తున్నాము, మనమే ఓడిపోతున్నాము, మన ఓటమికి మన గెలుపుకి మనమే కారణము, ఇలా బాధపడుతూ లేకపోతే అలా పొంగిపోతూ ఇలా జీవితంలో మనము ముందుకెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాం. ప్రసవం జరిగేటప్పుడు తల్లి బాధపడుతూ ఉంటుంది,
ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన పిల్లలు. ఆ ప్రెగ్నెంట్ ఉన్న చివరి రోజుల్లో అయితే మరీ బాధపడుతూ అయ్యయ్యో ఇన్ని కష్టాలు పడాలా, నొప్పులు ఇవన్నీ భరిస్తూ ప్రసవం గది లోపల ఆ బాధలు భరిస్తూ దేవుడా ఇంకా జీవితం నాపై, ఇంకా జీవితాన్ని నాకు వద్దు, ఇంకా బాబోయ్ ఇంకొకసారి మళ్ళీ పిల్లల్ని కానీ ప్రసక్తి లేదు. అది చూస్తున్నటువంటి హస్బెండ్ కూడా, అంటే చాలా దేశాలలో ఏంటంటే భార్య ప్రసవం జరుగుతున్నప్పుడు భర్త అదే రూమ్లో ఉండాలన్నమాట, ఉండి చూడాలి. ఆ రూమ్లో ఉన్నప్పుడు మనము వీడియో అవి కూడా తీసుకోవచ్చు అనమాట, ఓ సినిమా తీసినట్టుగా. నేను అలా సినిమా తీస్తూ ఉన్నాను, కానీ అది తట్టుకోలేకపోయాను. అది ఆ పరిస్థితి ఏదైతే ఉందో అది తట్టుకోలేనటువంటి ఇదన్నమాట. ఆ రక్తము అది ఇది అంతా చూసిన తర్వాత ఆ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఇందుకోసమా మనం ఆలోచించింది పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని చెప్పేసి బాధపడతాం. బాధపడి పూర్తి స్థాయి వైరాగ్యము మనకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఆ పిల్లని చూసుకుంటాం, బాధ మర్చిపోతాం, మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేస్తాం. ఇది మర్చిపోతాం, జరిగిపోయినది మర్చిపోతాం. మళ్ళీ ఇంకో పిల్లాడో ఉంటే బాగుండు అని మళ్ళీ అనిపిస్తుంది. ఆ మోహము మనల్ని అలా కప్పేస్తూ ఉంటుంది. ఇంట్లోపల భార్య ఒక మాట అన్నను, భర్త ఒక మాట అన్నాడను బాధపడుతూ ఉంటారు, వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది. మా అమ్మ మాకు అమెరికాకు ఫోన్ చేసి చెప్తున్నది, ఒరే చూడరా మీ నాన్న ఇలా చేశారా అలా చేశారా అని చెప్పి చెప్తున్నది. ఈ మధ్య మా అమ్మ అంటుందన్నమాట, మీ నాన్న ఉన్నప్పుడు ఎంత బాగుండేదిరా, అట్లా ఉండేది ఇట్లా ఉండేది అంటే నేను అన్నాను అనమాట, అమ్మ నువ్వు మర్చిపోయావా, అప్పుడు నాకు అమెరికాకు ఫోన్ చేసి మరీ చెప్పేదాన్ని బాబా, నువ్వు నాన్న ఇలా చేశారు నాన్న అలా చేశారని. అంటే ఆ మాత్రం ఉండవురా, భార్య భర్తలు అన్నాక ఆ మాత్రం ఉండవా. అయిపోయింది. వైరాగ్యాలన్నీ తాత్కాలిక వైరాగ్యాలు, క్షణిక వైరాగ్యాలు. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటే. అదేవిధంగా మనకు చూసినట్టయితే పిల్లలు ఒక్కొక్కసారి చాలా రకంగా బాధ పెడతారు. వాళ్ళు ఏదో తిట్టేసి వెళ్ళిపోతారు మనని. తిట్టేసి వెళ్ళిపోగానే గుండె అంతా కూడా నొచ్చుకుంటూ ఉంటుంది. అయ్యయ్యో ఎంత బాధ ఇస్తుందో, ఏమిటిది, నా కన్న పిల్లలు నన్ను ఇన్ని మాటలు అంటారా, వీరి కోసం అని చెప్పేసి నేను అన్నీ నా సంతోషాలు త్యాగం చేశాను అని చెప్పేసి బాధపడుతూ ఛీ ఏంటి బతుకు, ఇంకా నా బతుకు ఎందుకు పనికిరాని బతుకు. ఆ రోజు అన్నం తినం, పక్కకు పడుకుంటాం, అలా కూర్చుంటాం, మేము మూలకెళ్ళి కూర్చుంటాము, ఎవరి ఫోన్లు తీయము. టీవీలో మంచిగా అంతకుముందు ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక పాట మనకు ఆనందాన్ని ఈరోజు కలిగించదు. వైరాగ్యం వచ్చేసింది. సాయంత్రం కొడుకు ఇంటికి వస్తాడు, చేసి అమ్మ తప్పైందమ్మా సారీ, పొద్దున్న కోపంలో అన్నాను అంటాడు. అయిపోయింది, మొత్తం కోపం మర్చిపోతాము, వైరాగ్యం అంతా మర్చిపోతాం. కొంతమంది పిల్లలు అమ్మ నాన్నని పంచుకుంటారు, అమ్మని నాన్నని దగ్గరించుకోవడానికి కూడా వాళ్ళు ఆలోచించరు. అటువంటి వాళ్ళు అమ్మ నాన్నని వృద్ధాశ్రమాలలో అక్కడ ఇక్కడ పెట్టేసి ఉంటారు. ఆ సమయంలో కూడా తల్లిదండ్రులకి వైరాగ్యం రావాలి, కానీ వైరాగ్యం రాదు. నా కొడుకు మళ్ళీ వస్తాడు, నన్ను చూస్తాడు అని అప్పుడు ఏం చేస్తారు, ఆ వృద్ధాశ్రమంలో కూడా పిల్లల గొప్పతనాలు చెప్పుకుంటూ ఉంటారు. మా పిల్లాడు తెలుసా, ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు బ్రిటన్లో ఉంటాడు, ఒకడు దుబాయ్లో ఉంటాడు అని అడగానే పక్క వాళ్ళందరికీ తెలుసు, నువ్వెక్కడున్నావో చూసుకోముందు అని. ఆ సమయంలో కూడా వైరాగ్యం అనేది రాదు. కానీ వైరాగ్యం రాకుండా, సత్యాన్ని గుర్తించకుండా ఎన్ని రోజులు, వైరాగ్యం రాకుండా సత్యాన్ని గుర్తించకుండా ఎన్ని రోజులు. గౌతమ్ బుద్ధుడుగా ఎలా అయ్యాడు? ఒక సిద్ధార్థుడు, చక్కటి భార్య, పిల్లలు, గొప్ప రాజ్యానికి అధిపతి, ఆయన ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు? అది పర్మనెంట్ వైరాగ్యం. ఇదంతా కూడా తాత్కాలిక వైరాగ్యం. మనం చూస్తున్నవన్నీ కూడా తాత్కాలిక వైరాగ్యాలు. ఈ తాత్కాలిక వైరాగ్యాలు పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటివి. కాస్త పరిస్థితి ఏమారగానే మళ్ళీ మనము అయిపోయిందిలే, నా పరిస్థితి బాగా అయిపోయింది. అలాగే మిత్రులతో కూడా మనం ఎంతో బాధ పెట్టిన వాళ్ళు, ఒకసారి కాదు ఎన్నోసార్లు బాధ పెట్టిన వాళ్ళు, ఒకే వ్యక్తి మల్టిపుల్ టైమ్స్ మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాటిని కూడా మనం క్షమించేస్తూ జీవితం అన్నాక హెచ్చు తగ్గులు ఉండకుండా ఉంటాయా? ఇదే జీవితం. మొన్నే కదా తిట్టాడు, ఇవాళే మళ్ళీ వెళ్ళావేంటి, అయిపోయింది. మొన్ననే కూర్చొని నేరాలు చెప్పుకుంటారు రాత్రి పగలు, తల్లి కూతుళ్ళు, అమ్మ నువ్వు వెళ్ళకు, నువ్వు ఇక్కడికి వెళ్ళకు, నువ్వు అక్కడికి వెళ్ళకు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అన్నీ. తీరా చూస్తే తల్లి చెప్పకుండా బస్సు ఎక్కేస్తుంది, కూతురికి చెప్పకుండా బస్సు ఎక్కేస్తుంది, చుట్టాలతో వెళ్ళిపోతుంది, కూతురు బాధపడుతుంది, నేను ఎన్ని చెప్పినా మా అమ్మ ఎందుకు వినలేదు.
పిల్లలంతే, నాన్న ఆఫీస్ లోపల వాడు చెడ్డవాడని చెప్పావు కదా, ఇవాళ వాడితోనే కూర్చొని నువ్వు సరదాగా పేకాడుతున్నావా అంటే అంతే. ఈ విధంగా జీవితం లోపల మనము పర్మనెంట్ వైరాగ్యాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడడం లేదు. మనం ఇంతసేపు కూడా ఏంటంటే తాత్కాలికంగా వచ్చిన వైరాగ్యం వచ్చినప్పుడు బాధపడుతున్నాం, సంతోషం రాగానే ఎగురుతున్నాం. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే నవ్వుతారు, ఇవ్వకపోతే ఏడుస్తారు. ఇస్తే నవ్వుతారు, ఇవ్వకపోతే ఏడుస్తారు. ఇస్తే నవ్వుతారు, ఇవ్వకపోతే ఏడుస్తారు. ఒక చిన్నపిల్లల పరిస్థితే నా జీవితం అంతా. ఎప్పటికీ వైరాగ్యం రావాలి, ఎప్పటికీ ఇదంతా కూడా అశాశ్వతం అని తెలియాలి. అశాశ్వతం అని తెలుసుకోండి, తర్వాత జనాల్లోకి వెళ్ళండి, తప్పులేదు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడు ఒక్కసారి ఆలోచిద్దాం మనం. ఆయన ఏం చేశాడు, ముందు చూశాడు, ఒక ముసలాయనని చూస్తే అయ్యయ్యో నా శరీరము ఇలా ముడతలు పడుతుందా అని చెప్పేసి. మొన్న ఎవరో యూట్యూబ్ షార్ట్స్ లోపల మన పాత హీరోస్ 1960, 1970 హీరోయిన్స్ అందరూ వాళ్ళందరి ఫోటోలు పెట్టారన్నమాట. అప్పుడు ఎంతో అందంగా కనిపించినటువంటి వాళ్ళు ఇప్పుడు ముస్సలిగా అయిపోయి, శరీరం అంతా ముడతలు పడిపోయి, అంద వికారంగా అయిపోయి, జుట్లు కూడా కొంతమందికి వెళ్ళిపోయి, ఆ హీరోయిన్స్ అందరినీ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. స్వతహాగా మనం ఏమిటంటే అందాన్ని చూసి అందరము కూడా సంతోషపడతాం, ఆడ మగ అందరూ కూడా సంతోషాన్ని పడతాం. అలాంటిది ఆ అందాన్ని కూడా భగవంతుడు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయాడు. దేన్ని చూసుకుని మనం అహంకారం పడుతున్నాం. ఈ సొమ్ములో ఏది మనది కాదు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఇది ఇవాళ నాది 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 అనుకుంటున్నామో అది ఏది కూడా నాది కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. తెలుసుకోవాలంటే ఆలోచించాలంతే. డోంట్ ఫర్గెట్ ద పాస్ట్ను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఫ్యూచర్లో ఏమన్నా వచ్చినప్పుడు అంటే వాళ్ళు అందులో ఉన్న మనుషులను క్షమించి వదిలేయాలి, కానీ ఆ ఇన్సిడెంట్స్ మాత్రం గుర్తుంచుకోవాలి, ఆ అనుభవాలు మాత్రము గుర్తుంచుకోవాలి. లేకపోతే జీవితంలో వైరాగ్య భావన రాదు. వైరాగ్య భావన రాకపోతే ఇదే ప్రపంచం శాశ్వతము అని చెప్పి అనుకునే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేశాడు గౌతమ బుద్ధుడు, ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు సిద్ధార్థుడుగా. వెళ్ళిపోయి చాలా రోజుల పాటు ఆలోచించి చివరికి బోధి వృక్షం కింద కూర్చుని ఆ బోధి వృక్షం దగ్గర ఆయనకి జ్ఞానబోధ అయింది. ఏమిటంటే అసలు వైరాగ్యం అంటే ఏమిటి, అంటే అసలు మనుషులకు దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి, కోరికలే వీటన్నిటికీ కారణము. ఈ మోహంలోంచి మనమంతా కూడా బయటపడకుండా ఉండడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అని చెప్పి ఎప్పుడైతే ఆయన బోధ్గయ లోపల ఈ సత్యాన్ని గుర్తించారో, ముందు వారణాసి వెళ్ళి అక్కడ తన మొదటి ప్రవచనాన్ని అందజేశారు. ఈ విధంగా తను తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి చెప్పారు. చెప్పడం ద్వారా కూడా మారిన వాళ్ళు ఎవరు అంటే, ఎవరో జీవితంలో నిజంగా దెబ్బతిని మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే. మనము విద్యాప్రకాష్ ఆనందగిరి గారు చెప్పినటువంటి ఒక చక్కటి కథను మనం తెలుసుకున్నాం. ఒక ఆయన వైరాగ్యం వచ్చేసింది, వాళ్ళ ఆవిడతో కొట్లాడొచ్చాడు, సన్యాసంలోకి వచ్చాడు, మొత్తం వల్లిస్తున్నాడు, అన్ని కరెక్ట్ పాయింట్సే, ఆయన చెప్తున్నవేవి తప్పు కాదు. ఈయన విద్యాప్రకాష్ అనేది ఆశ్చర్యపోయారు, ఏ బాబా ఇంత బాగా చెప్తున్నారు ఏంటి, ఈయనకు నిజంగా వైరాగ్యం వచ్చేసింది, ఏ పాయింట్ చెప్పినా చెప్తున్నాడు. భార్య అశాశ్వతం, డబ్బు అశాశ్వతం, మన అందం అశాశ్వతం, మన పదవి అశాశ్వతం, ఇవన్నీ చెప్తుంటే ఆయన షాక్ అయిపోయారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా అద్భుతమైనటువంటి జవాబు చెప్తున్నాడు. ఈయనకి సన్యాసం ఇచ్చి తీరవలసిందే, సమ్యక్ న్యాసమే, ఖచ్చితంగా ఈయన మంచి త్యాగం చేయబోతున్నాడు అని చెప్పి ఇచ్చేద్దామని అప్పటికి చెప్పాడు. మీ భార్య వస్తే ఎట్లానయ్యా అంటే, రాదు నాకు అయిపోయింది, నాకు వైరాగ్యం వచ్చేసింది అనగానే, సరే ఇక ఇచ్చేద్దామని డిసైడ్ చేసుకుని అడుగుతాడు. ఒకవేళ మీ భార్య వచ్చిందనుకో అంటే, రాదు స్వామి మీకు తెలీదు అంటే, కాదయ్యా వచ్చేసి స్వామి నాది తప్పైంది అని చెప్పేసి అన్నదనుకో, అప్పుడు ఏం చేస్తావు, నన్ను క్షమించు, పద ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఏం చేద్దాం అంటే, స్వామి అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం, ముందు ఇప్పుడు మాత్రం నాకు సన్యాసాన్ని ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తాడనమాట. వైరాగ్యం వచ్చింది అని మనం అనుకుంటాం, కానీ వైరాగ్య భావన నిజంగా రాదు. వైరాగ్య భావన అనేది కేవలము ఆలోచన ద్వారా మాత్రమే వస్తుంది. దీనికి అందరూ చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇంట్లో కూర్చొని నా జీవితంలో ఏమేమి జరిగాయి, ఎవరెవరు నన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టారు, నా జీవితంలో జరిగిన ప్రతి గుడ్ ఇన్సిడెంట్ వెనక ఎన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఏ విధంగా నా జీవితంలో చెడు అనుభవాలు నన్ను మాటమాటకి ఎదురించి నన్ను బాధ పెడుతున్నాయి. ఇవన్నీ కూడా శాశ్వతం అనుకున్నాను. శాశ్వతం అనుకున్న ప్రతిసారి నేను ఆనందంగానే ఉన్నానా, లేక చావు దెబ్బలు తింటున్నానా? ఒకవేళ నా జీవితంలో కనుక నేను చావు దెబ్బలు తింటుంటే, ఇంకా ఇప్పటికీ నా పరిస్థితి ఏమన్నా మారిందా? ఇప్పటికీ కూడా నేను వీళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నాతోటే ఉన్నారా, లేక నన్ను వదిలేసి వెళ్తున్నారా? సమాజంలో నాకున్నటువంటి స్థానం ఏంటి? ఇలా గతాన్ని మొత్తం చూసుకుంటూ ఒక రకమైనటువంటి నిర్లిప్తతకు రావాలి.
కొంతమందికి అది జీవితంలో ఇలా వచ్చేస్తుంది, క్షణంలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చూసినట్లయితే గీతాంజలి అని మా రోజుల్లో ఒక సినిమా వచ్చింది, నా ఇంజనీరింగ్ రోజుల్లో. థియేటర్లో నేను అది ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. డబ్బులు లేని టైంలో కూడా ఎవరు వెళ్తున్నా కూడా మా క్లాస్మేట్స్ అందరినీ తీసుకొని వెళ్ళిపోతుండేవాడిని. బీటెక్ టైంలో వచ్చిందనమాట అది. వెళ్ళిపోతూ ఉండేవాడిని. చాలామంది ఏంటంటే ఆ సినిమా వీడికి ఎందుకు నచ్చుతుంది, మా చుట్టాలలో కొన్ని కామెంట్స్ చేస్తుండేవాళ్ళు అనమాట. వెధవా వీడికి సినిమాలో అన్ని పిచ్చి మాటలు ఉన్నాయి, బూతు మాటలు ఉన్నాయి, అందుకే సినిమా ఇష్టము అని ఇలా అంటుండేవాళ్ళు అనమాట. ఆ సినిమా నాకు అప్పటిలోపల జీవితంలో చాలా వైరాగ్యం తెచ్చింది అని చెప్పుకోవచ్చు. సినిమాలో హీరో చాలా ధైర్యంగా ఉండి తనకు ఎదురులేదు అనుకున్నటువంటి సమయం లోపల అతనికి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్స్ చూసినటువంటి యాక్సిడెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డాక్టరు అతను అన్ని రకాల రిపోర్ట్స్ డౌట్ వచ్చి చేయిస్తే అర్థమవుతుంది ఏంటంటే అతనికి క్యాన్సర్ ఉన్నదని చెప్పి తెలుస్తుంది అనమాట. చాలా యాక్యూట్ స్టేజ్లో ఉంటుంది, చాలా అవును. సో ఆ సినిమా లోపల అది అవుతుంది. అవగానే అప్పుడు ఏమవుతుంది, అతను ఒక్కసారిగా వైరాగ్యం వచ్చేస్తుంది అతనికి. ఎంత వైరాగ్యం వచ్చేస్తుందంటే జీవితంలో అన్నీ కోల్పోయిన వాడు నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అన్నట్టుగా తల్లిదండ్రులకు కూడా చెప్తాడు, అమ్మ నాన్న ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను, గోవాకి వెళ్ళిపోతాను, మనది అక్కడ ఒక ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఏదో ఉంది కదా, అక్కడ ఉండిపోతాను. మీ ఇద్దరిని ఇలా ప్రతిరోజు చూస్తూ నేను ఉండలేకపోతున్నాను, ఇప్పుడే చచ్చిపోవాలనుంది నాకు, మీ బాధ నాకు అర్థమైంది, కానీ నేను మటుకు ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ చాలా నిరాశ నిస్పృహలలో చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో నేను చనిపోతున్నానని. ఈ సమయం లోపల అతనికి హీరోయిన్ పరిచయం అవడం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒకరినొకరు సతాయించుకునేటటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతాయి. జరిగిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయిని ఎక్కడో వదిలేసి వచ్చేస్తాడు అనమాట వీడు, కోపం వచ్చి. రాగానే ఇంట్లో వాళ్ళందరూ భయపడి మా అమ్మాయిని ఎక్కడ వదిలేసావో తీసుకురా అని చెప్పి. సరే వీడు మళ్ళీ చీకటి లోపల వెళ్ళి ఆమెను వెతుక్కుని వెనక్కి తీసుకొస్తాడు. రాగానే ఆ పాప బామ్మ అంటుందన్నమాట, ఎందుకయ్యా ఆ అమ్మాయిని అలా బాధ పెట్టావు, అసలే అల్పాయుష్కురాలు నా మనవరాలు అని. ఒక్కసారి వీడు షాక్ అవుతాడు. ఎందుకంటే అంతవరకు వీడు ఆ అమ్మాయిని చూసిన ప్రతిసారి కూడా చాలా అల్లరిగా, చాలా ఆనందంగా, చాలా ఎగురుతూ, చాలా దూకుతూ, చాలా సంతోషంగా, చాలా ఇదిగా హ్యాపీగా ఉంటుంది. అటువంటి అమ్మాయిని వీడేమో ఫ్రస్ట్రేటెడ్ సోల్, నాగార్జున ఏమో చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు. మరి ఈ సమయం లోపల తను అంత ఆనందంగా ఎలా ఉంది, తను అడుగుతాడు నిజమా అని. అంటే నిజమే అంటాడు. వీళ్ళిద్దరికీ ఒకటే డాక్టర్, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నే డాక్టర్ అన్నమాట ఇద్దరికీ కూడా. అప్పుడు ఆయన అడుగుతాడు, మీ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి అంటే చెప్తాడు, నీకంటే కూడా ఇంకా సివియర్గా ఉంది నా కూతురు సిచ్యువేషన్ అని. నెక్స్ట్ డే వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతాడు, నువ్వు చచ్చిపోతావు తెలుసా నీకు అని. అంటే ఏం మాట్లాడదు. అందరూ చెప్తుంటారు ఆ రోగం డిసీజ్ అంటే ఏంటో, వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. చెప్తే మరి ఇన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు ఎలా మామూలుగా ఉండగలుగుతున్నావు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళవలసిందే, కొంతమంది ముందు కొంతమంది తర్వాత, ఇవన్నీ శాశ్వతం అనుకుని కూర్చోను, నాకు ఈరోజు ఉన్నాను, నాకు అది ముఖ్యం. అప్పుడు మణిరత్నం డైరెక్షన్ అనమాట సినిమాలో. అలా నాగార్జున పరిగెడుతూ ఉంటాడు. ఆనందం అలా గాలిలో మనం అంటాం కదా, ఒక పక్షిలాగా ఎగురుతూ ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. తనకు ప్రశ్నకు జవాబు దొరికింది, ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు, అందరూ కూడా వెళ్ళవలసిందే, ఈ ప్రపంచం నుంచి అందరూ కూడా వెళ్ళవలసిందే అని. సో ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత సినిమాలో ఏం జరిగినా కూడా, అంటే ఆ సినిమాలో ఒక గొప్ప తత్వాన్ని మనకు అందజేశారు. ఇప్పుడు ఏమైందంటే అది ఆడుతూ పాడుతూ ఒక సీరియస్ విషయాన్ని మనందరికీ అందజేశారు. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా ప్రపంచం నుంచి వచ్చిన బౌండరీస్ అవి ఇవి ఏమి పెద్ద లెక్కలు ఉండవు. వీడు గోడలు దూకుతూ వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఒకరోజు ఆపుతాడనమాట, మా ఇంట్లోకి రావాలంటే నువ్వు గోడ దూకి రావక్కర్లేదు, మెయిన్ గేట్లోంచి రావచ్చు, నా కూతురు చాలా రోజులుగా సంతోషంగా కనిపిస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇంకా వీళ్ళకి లెక్క లేదు, ఇక ప్రపంచంతో సంబంధం లేదు. గోడలు దూకినా, ఎక్కడ తిరిగినా, ఎలా ఉన్నా ఈ ప్రపంచంతో సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వదిలేసినప్పుడు మనం ఎలా ఉంటాం, ఇంకా ఆనందంగా ఉండాలి. ఇంకో 10 రోజుల్లో నువ్వు చనిపోతావు అని చెప్పి తెలిస్తే ఆయన ఏమంటాడు, శుకబ్రహ్మ ఆయన పరీక్షిత్ మహారాజుతో ఏమంటాడు, చాలామందికి రేపొద్దున ఉంటామో లేమో అనేటటువంటిది తెలియదు, కానీ ఆలోచించవయ్యా, నీ విషయాల్లో కనీసం నీకు తెలుసు ఒక వారం రోజులు బతుకుతావని. కాబట్టి వారం రోజుల లోపల నువ్వు భాగవత కథను విని తత్వాన్ని అర్థం చేసుకో, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో. వైరాగ్య భావన అనేటటువంటిది ఇట్ హ్యాస్ టు బీ పర్మనెంట్.
ఈ ప్రపంచంలో దేనికయ్యా మనందరికీ మిడిసిపాటు దేనికి? ఈ ప్రపంచంలో మనం ప్రతి దానికి మిడిసిపాటు, విపరీతమైనంత మిడిసిపాటు ఏమిటిది? ఇది వైరాగ్యము. ఏంటంటే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, లాస్ వచ్చింది, కృంగిపోయాను. అనుకోకుండా రెండో రోజు ప్రాఫిట్ వచ్చింది. రాగానే అంతకుముందు నాకు వచ్చినటువంటి లాస్ని నేను మర్చిపోయి మళ్ళీ ఏమవుతుంది, ప్రాఫిటే శాశ్వతం అనుకుని ప్రాఫిట్లోకి వెళ్తాను. అదేవిధంగా ఒక ఉద్యోగిని తీసుకోండి, మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్సే చెప్తున్నా. ఎవరైతే ఉద్యోగం ఉంటాడో వాడికి ఉద్యోగంలో తీసేయబడితే గుండె పగిలిపోతుంది. ఆ సమయం లోపల ఎవడో తన ఫ్రెండ్ ఎవడో సహాయం చేసి వాళ్ళ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాడు. ఇప్పుడు కానీ వాడికి కృతజ్ఞుడుగా కంపెనీకి, ఈ వ్యక్తికి కూడా చాలా కృతజ్ఞత తెలుపుతూ ఆనందంగా ఉంటాడు. అంటే జరిగినది మర్చిపోతూ ఉంటాడు. సో ఇలా అస్థిరమైనటువంటి, అంటే స్థిరంగా లేనటువంటిది ఈ మనసు. పిల్లలకు ఉన్నట్టే మన మనస్సు ఏముంది, పిల్లల ఆనందం నవ్వు, అంతలోనే ఆనందం, అంతలోనే నవ్వు, అంతలోనే ఆనందం, అంతలోనే నవ్వు. ఇవేనా మనకు కావాల్సింది? భగవంతుడు 7, 8, 9 అనే అధ్యాయాలు వైరాగ్య సాధన కోసం ఇచ్చాడు. 6వ అధ్యాయంలో అభ్యాసం వైరాగ్యం చేసుకోమని చెప్పినటువంటి భగవంతుడు వైరాగ్య సాధనకు కావలసిన సామగ్రిని అంతా కూడా 7, 8, 9 అధ్యాయాలలో అందించాడు మనకు. ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలి. నీ దగ్గర డబ్బుందని అనుకుంటున్నావా? డబ్బు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. అదిగాక డబ్బుకి ఎవరన్నా ప్రేమ ఉండదు. ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది. ఆయుష్యం చూసి ఆలోచిస్తున్నావా? అయిపోయింది, తెల్ల జుట్టు వచ్చేసింది, శరీరంలో ముడతలు వచ్చేసాయి, ఒక్కొక్క రోగము వచ్చింది. ఆయుష్ కాదు, అహంకారం. దేన్ని చూసుకున్న అహంకారం. నీ పొజిషన్ని చూసి అహంకారం చూస్తున్నావా? నీ పొజిషన్ రేపటికి తలకిందులు అవుతుంది. నీ బుద్ధిని చూసి నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా మెమొరీ ఉంది అనుకుంటున్నావా? రేపు చపలచిత్తుడు అవుతావు, రేపు ఉన్నవన్నీ కూడా మర్చిపోతావు, రేపు ఆలోచించే శక్తి ఉండదు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ కనిపిస్తూ ఉంటావు. రోడ్డు మీద ఎంతమంది పిచ్చి వాళ్ళుగా వెళ్తూ ఉంటారో చూసావా? బట్టలు కూడా సరిగా లేకుండా వెళ్తూ ఉంటావు చూసావా? ఎందుకు వచ్చినటువంటి ఆశ? ప్రతిదానికి ఆశ. ఎన్ని దెబ్బలు తిన్నా కూడా ఆశ. కోరుకోకుండానే ప్రమాదాలు వస్తున్నాయి, కోరుకోకుండానే ఒక్కొక్కసారి మన దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పడుతున్నాయి. కానీ కేవలం భగవంతుణ్ణి కోరుకోవడం వల్ల మాత్రమే వస్తున్నాయి. నేను మంచివాణ్ణి కాబట్టి భగవంతుడు నాకు అన్నీ ఇస్తున్నాడు అనుకుంటున్నారు. నాకు బీపీ భగవంతుడే ఇచ్చాడు, షుగర్ భగవంతుడే ఇచ్చాడు, క్యాన్సర్ భగవంతుడే ఇచ్చాడు, రకరకాల రోగాలు భగవంతుడే ఇచ్చాడు. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు భగవంతుడు అడగకుండానే ఇచ్చాడు కదా. కాబట్టి నువ్వు ఆశ పడ్డందువల్ల జరగవివి. వైరాగ్యం రావాలంటే ఇది కావాలి. ఏంటంటే నాకు ఆశ పనికిరాదు. ఇక శరీరాన్ని చూస్తున్నావా? శరీరం చిన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? శరీరంలో ఓపిక ఉందా? యవ్వనాన్ని చూసి మురిసిపోతున్నావా? ఎన్ని రోజులు నీ యవ్వనం? ముసలితనంలోకి వచ్చావు. ఇందాక చెప్పే కదా హీరోయిన్స్ అందరూ ఎలా అయిపోయారు. రూపాన్ని చూసి ఎంతో అందంగా ఉన్న ఐశ్వర్యరాయ్ ఇవాళ అసహ్యంగా కనిపిస్తుంది. సార్ మీరు హీరోయిన్లనే చూస్తారా సార్, హీరోలను చూడరా అని మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ వేయకండి. నాకు కన్ఫ్యూజ్ అయిపోతాను. నేను కన్ఫ్యూజన్లో తప్పులు చెప్పే ఛాన్స్ ఉంది. తర్వాత ముసలితనం రాదు నాకు అనుకుంటావా? ముసలితనం వచ్చిన తర్వాత నేను పిల్లలపైన ఆధారపడాలి అనుకుంటున్నావా? కాలం, నా టైం బాగుంది. టైం పాడవడానికి ఎంత సమయం పట్టాలి? ఇంట్లోపల ఉన్నటువంటి వైరాగ్యం, గృహస్థ వైరాగ్యం అంటారు దాన్ని. గృహస్థ వైరాగ్యం ఏంటంటే నేను గృహస్థుడిగా ఏం సాధిస్తున్నాను, కొన్నాళ్ళకు వస్తుంది, ఏంటి దీనికోసమా నేను చేస్తున్నది, ఇటువంటి భార్య కోసమా, ఇటువంటి పిల్లల కోసమా నేను చేస్తున్నది అని చెప్పి నిర్లుప్తత. ఇవన్నీ కూడా వైరాగ్యాలు రావాలంటే మందులు. కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని గుర్తించుకున్నప్పుడు ఈ 11 రకాల విషయాలు మన లోపల పూర్ణస్థాయి వైరాగ్యాన్ని ఇస్తాయి. ఎవరికైతే నిజంగా వైరాగ్యం వస్తుందో వాడు మాత్రమే మహోన్నతుడు అవుతాడు. ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి తాత్కాలిక ప్రయోజనాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవి శాశ్వతంగా నిలవవు, వీటన్నిటికంటే కూడా శాశ్వతమైనది ఒకటి ఉన్నది అనేటటువంటి ఆలోచన వచ్చిన వాడికి మాత్రమే వైరాగ్యం వస్తుంది. ఏదో టైంపాస్ శ్రీనివాసు దశశ్లోకి చెప్పుకుంటూ ఏడుస్తున్నాడు అంటే పిచ్చోడు ఏడుస్తాడు అంతే. కానీ దశశ్లోకిలో ఏముందని ముఖో కహా ఢూంఢరే బందే పాట పాడాలంటే ఈ రోజుకు కూడా ఆ ఫస్ట్ లైన్ నేను పాడలేను. గుండె కోసేసినట్టుగా బాధేస్తుంది. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, భావం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది వైరాగ్యానికి దారితీస్తుంది. ఈ ప్రపంచంలో ఏవేవైతే శాశ్వతం అనుకున్నామో అవన్నీ శాశ్వతం కాదు అని తెలుసుకోవడమే వైరాగ్యము. ప్రతి సుఖము వచ్చినప్పుడు గుర్తుంచుకోవాలి, ఇది శాశ్వతం కాదు. ప్రతి దుఃఖం వచ్చినప్పుడు నిర్లిప్తంగా ఉండాలి, ఇది శాశ్వతం కాదు. ప్రతి గొడవ అయినప్పుడు ఇది శాశ్వతం కాదు. పిల్లలపైన, మనవళ్ళపైన, మనవరాళ్ళపైన
మోహం కలిగినప్పుడు ఇది శాశ్వతం కాదు. మన పార్టీలకు పిలిచారు, ఫంక్షన్స్కి పిలిచారు. రేపు నేను ముసలాన్న అయిన తర్వాత ఎవరు పిలవరు. నా కళ్ళ ముందే ఇంతమందిని చూస్తున్నాను నేను. ముసలితనం వచ్చి శరీరంలో ఓపిక లేకుండా ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఎవరు పిలుస్తున్నారు? నాకు సమాజంలో కుక్కకున్న విలువ కూడా ఉండదు. ఈరోజు నేనేమనుకుంటున్నాను, నాకేదో విలువ ఉంది అనుకుంటున్నాను. ఇలా అన్వేషణ చేస్తూ ఈ సమాజంలో ఉన్నవన్నీ ఏమిటి? భగవంతుడు 4 మార్గాలు చెప్పాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు 4 రకాలు అని చెప్పేసి చెప్పాడు. ఆ 4 రకాల మనుషులలో నేను ఏ కేటగిరీకి వస్తాను? నేను లౌకికులు అనే కేటగిరీలోకి వస్తున్నాను. లౌకికులు అంటే దెర్ ఇస్ నో టార్గెట్ ఎట్ ఆల్. 8వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు 4 రకాల మనుషులు ఉన్నారు. లౌకికులు, వీళ్ళకి పురుషార్థం పరమార్థం ఏమీ తెలియదు. అర్ధరహితంగా ఇష్టం వచ్చినట్టుగా జీవితంలో తిరుగుంటారు. జన్మని వృధా చేసుకుంటూ ఈ భూమికి భారమవుతున్నారు. వారికి వారు కూడా భారమవుతున్నారు. ఈ లౌకికులు తర్వాత కొంతమంది కోరికలతో అంటే మనలాంటి చాలామంది కోరికలతోటి దేవుడి దగ్గరికి వెళ్తారు. ఎంతో కొంత దండం పెట్టుకుని వస్తారు. కోరిక తీరిన తర్వాత మళ్ళీ అంతే, దేవుడు లేడు, ఏం లేడు. వీళ్ళ జీవితము సగం బాధ సగం సంతోషం, సగం బాధ సగం సంతోషం, సగం బాధ సగం సంతోషం. 8వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు మనుషులు చాలా రకాలు ఉంటారు. 3వ వాళ్ళు ఉంటారయ్యా, వాళ్ళు మాత్రం మోక్షం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వేదం నేర్చుకుంటారు, వాళ్ళందరూ కూడా జ్యోతిష్యం నేర్చుకుంటారు, వాళ్ళందరూ కూడా భగవద్గీత సారం నేర్చుకుంటారు, వారందరూ ఉపదేశ సారం నేర్చుకుంటారు. వాళ్ళందరూ కూడా దశశ్లోకి చదువుతూ వింటూ గుండె చిల్లుపడి కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది. వాళ్ళు ముముక్షువులు, మోక్ష సాధన కావాలి అనుకునేవారు. చివరికి జీవన్ముక్తులు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, శంకరాచార్య లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వారు, వివేకానంద లాంటి వారు, మహానుభావులు, అటువంటి జీవన్ముక్తులు కూడా ఉన్నారు. నేను ఇందులో ఎక్కడున్నాను? నేను దేవయానం చేస్తానా, పితృయానం చేస్తానా? భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకు? 7, 8, 9, 10 అధ్యాయాలలో ఈ ప్రపంచమంతా కూడా నాది అని చెప్తున్నాడు. మీది కాదు, ఇది ప్రపంచమంతా నాది. తన గురించి చెప్తున్నాడు. తత్ త్వం అసి అని 3 పదాలు తీసుకున్నట్లయితే, తత్ అంటే ఆ పరబ్రహ్మ, త్వం అంటే నువ్వు, అసి అంటే బ్రహ్మజ్ఞానం. ఆ అసి అనేటటువంటి ఉన్నది అనేటటువంటి బ్రహ్మజ్ఞానము 13, 14, 15, 16, 17, 18లో చెప్తాడు. మనం ఇంకా అక్కడికి రాలేదు. త్వం గురించి వచ్చేసాం. 1, 2, 3, 4, 5, 6 నువ్వు అనే దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు తత్ అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. తత్ అంటే ఏంటి? ఆ పరబ్రహ్మ. అది ఏంటది చెప్తున్నాడు. బాబు, ఈ ప్రపంచాన్నంతా సృష్టించింది నేనే. నువ్వు నీవి అని చెప్పేసి ఏవైతే అనుకుంటున్నావో అవి నీవి కాదయ్యా, గుర్తుంచుకో. నేను ఇచ్చింది నీకు, జస్ట్ ఇట్లా బిచ్చం పడేసా నీకు. మనులన్నిటినీ ఒక చిన్న సూది దారంతో కుట్టినట్టుగా నేను ఈ ప్రపంచాన్నంతా కూడా కొన్ని కోట్లాది గెలాక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ గెలాక్సీలన్నింటినీ నేను కట్టేసి నేను దగ్గర ఉంచాను. అగ్ని లోపల తేజస్సును నేను, నీటి లోపల అద్భుతమైనటువంటి రసాన్ని నేను, తపస్సులు చేసే వాళ్ళ లోపల ఆ తపశ్శక్తిని నేను, వేదాలలో ఓంకారాన్ని నేను, ఆకాశంలో ఉన్నటువంటి శబ్దాన్ని నేను, మనుష్యులలో ఉన్నటువంటి పరాక్రమాన్ని నేను, మీ అందరిలో ఉన్నటువంటి జీవం అనేదైతే అనుకుంటున్నారో ఆ జీవాన్ని నేను, సూర్యుడు చంద్రుడు వీళ్ళలో ఉన్నటువంటి కాంతి, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు ఎవరది? అది నేనే. మీ బుద్ధిమంతులలో ఉండేటటువంటి ఆ బుద్ధి కూడా నేనే. ధర్మబద్ధమైనటువంటి కామము అంటే కోరిక, అవన్నీ కూడా నేనే. నీ లోపల ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలుగుతున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి నా వల్లనే కలుగుతున్నాయి. ప్రతిదీ నా వల్లనే కలుగుతున్నాయి. కానీ ఏంటంటే నేను నా రిప్రజెంటేటివ్గా మధ్య లోపల మాయ అని పెట్టాను. ఈ మాయని దాటడానికి అందరికీ ఇబ్బంది అవుతుంది. కానీ మాయ దాటడం చాలా సులువు. ఇది నేను చేయడం లేదని భగవంతుడు చేస్తున్నాడు అనుకున్నామంటే, ఆ వైరాగ్యం వచ్చిందంటే ఇది ఇలా జారిపోతుంది అంతే. ఈ మధ్యలో ఉన్న మాయ జారిపోతుంది. మధ్యలో ఉన్న మాయ జారాలి అంటే ఇవన్నీ భగవంతుడు అని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ 6 అధ్యాయాలలో ఎంతో కష్టపడి మనం వైరాగ్యాన్ని సాధించేది 7, 8, 9 అధ్యాయాలలో చిన్నపాటి ఆలోచన ద్వారా సాధించవచ్చు. ఏమిటి? ఈ ప్రపంచమంతా భగవంతుడిదే. ఈ భగవంతుడు చెప్పినటువంటి వారి ఏమన్నాడో, ఈ మాయ అనేది నీకు అడ్డం పెట్టాను. ఈ మాయ అంటే ఏంటి? సాత్విక లక్షణము, రాజస లక్షణము, తామస లక్షణముని మాయ అంటారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయ ద్వారా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కానీ నన్ను జస్ట్ భక్తిగా ఒక్కసారి ఇలాను, ఖూజేతో తురత్ మిల్ జావు ఎక్ పల్కి తలాశ్రే. ఒక్క క్షణంలో నువ్వు వెతికావంటే ఒక్క క్షణంలో దొరుకుతాను. నన్ను దొరకాలంటే ఈ త్రిగుణాలకు అతీతంగా కొద్దిగా ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేనున్నాను అనేది ఒక్కసారి ఆలోచించు. నువ్వు చూస్తున్నటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఇది అపరా ప్రకృతి, నేను పరాప్రకృతి అని ఉంటాను. నన్ను పూజిస్తూ ఉంటారు జనాలు. కొంతమంది కోరికలతో పూజిస్తూ ఉంటారు, కొంతమంది ఆపదలు వచ్చినప్పుడు పూజిస్తూ ఉంటారు.
కొంతమంది జ్ఞానం తెలుసుకోవాలని ముముక్షత్వం కోసం పూజిస్తూ ఉంటారు. కొంతమంది జ్ఞానులు అయిపోతారు. వీళ్ళలో నాకు జ్ఞానులు గొప్పవాళ్ళు అని అన్నాడు. అంతేగాని మీరు పూజలు చేయండి, హంగులు ఆర్భాటాలు, చలో చప్పట్లు కొట్టండి. శ్రీనివాస్ గారికి డప్పు వచ్చుట, డప్పు కొడదాం, మనం అందరం కూర్చొని చేతుల లోపల అవి కొట్టుకొని కొడదాం, అది చేయమన్నాడు దేవుడు. జ్ఞానులందరిలోకి గొప్పవాళ్ళు అన్నారు. కోరికలతో చేసేవాళ్ళని గొప్పవాళ్ళని అనలేదు భగవంతుడు. కోరికలతో చేసేవాళ్ళు సకామ యోగులు మంచివాళ్ళు కాదనే చెప్పాడు భగవంతుడు. వాళ్ళు ఏదో పితృయానంలో అలా కొట్టుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్నది ప్రతిదీ నేనే. కర్మ తర్వాత అధిభూతము అనే రెండు తప్ప మిగతావన్నీ నేనే. అధిదైవము, అధియజ్ఞము, ఇటువంటివన్నీ నేనే. బ్రహ్మ పదార్థం అంతా నేనే. నన్ను తెలుసుకున్న వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారు. కానీ మీ ఎదురుగా ఉండి ఇన్ని మాటలు చెప్పినా మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటున్నాడు భగవంతుడు. ఎందుకోసం అంటే మీరు సర్వశ్రేష్ఠుడు, నాశరహితమైనటువంటి ఆ పరబ్రహ్మని గుర్తించడం లేదంటున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. నువ్వు చేసేటటువంటి ప్రతి పనికి నీవు ఒక ఫలితాన్ని అనుభవించాలి. ఆ ఫలితాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే నిర్లిప్తంగా ఉండాలి. అన్నీ నా మీదకి తోసేసేయి. ఈ ప్రపంచమంతా నేను సృష్టించాను. సృష్టి ఎలా ఏర్పడింది? లయలు ఎలా ఏర్పడ్డాయి? సృష్టి ఎలా ఏర్పడింది? బ్రహ్మదేవుడు సృష్టించాడు. యుగాలు 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక్క పగలు, మళ్ళీ 1000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక్క రాత్రి. ఈ సమయంలో అందరినీ తనలో కలుపుకుంటాడు, మళ్ళీ బయటికి రాగుతాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? మనం ఇలా పుడుతున్నాం చస్తున్నాం, పుడుతున్నాం చస్తున్నాం, పుడుతున్నాం చస్తున్నాం. కొన్ని లక్షల కోట్ల జన్మలు. ఎన్నిసార్లు కావాలి ఇవన్నీ? మాట మాటకి అంతేనా? ఏడుపు నవ్వు, ఏడుపు నవ్వు, ఏడుపు నవ్వు. కుక్క జన్మ, నక్క జన్మ, పశువు జన్మ. రోడ్డు మీద వెళ్తుంటే మానవ జన్మ దొరికిన వాళ్ళు కూడా ఎంత బాధలో ఉన్నారో చూడండి. బానిసలుగా కొట్టుకుంటూ తీసుకెళ్తున్నటువంటి జనాలను చూడండి. ఆఫీసుల లోపల మేనేజర్స్ బాధ పెడుతూ ఎంప్లాయీస్ని కాల్చుకు తింటున్నటువంటి ప్రదేశాలు చూడండి. ఇంటికి వచ్చి కాస్త అన్నం తిందాము అనుకుంటే ఇంట్లోపల పరిస్థితులు బాగుండని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. పూటకి ఒక్కసారి అన్నం తిన్న వాళ్ళ సంగతి ఆలోచించండి. ఇలా లేకుండా మనకు కనీసం భగవంతుని గురించి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది అంటే ఎంత గొప్పది. భగవంతుడు అంటాడు, ప్రకృతి ప్రళయం నాతోని జరిగాయి. ఈ ప్రకృతి అంతా కూడా నాతోని వచ్చింది. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నన్ను నువ్వు గుర్తించు, ఆ పరమాత్మను గుర్తించు. ఎందుకంటే ప్రతి విషయంలో నేనే ఉన్నాను. నువ్వు పుట్టడం ఎలాగో మరణించడం అలాగే. ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలం, దాన్ని బట్టి నువ్వు అటు వెళ్తావు. నువ్వు ఉత్తరాయణ కాలంలో కనుక మరణించాలి అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాయణ కాలంలో మరణించాలంటే నిరంతరం నన్ను గుర్తుంచుకోవాలి. నన్ను గుర్తుంచుకుని నువ్వు మహానుభావుడు అయితే ఉత్తరాయణ కాలంలో నువ్వు చనిపోయేటటువంటిది నేను ఇస్తాను. ఉత్తరాయణ కాలంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా మరొకసారి జన్మని ఎత్తనటువంటి ప్రదేశానికి వెళ్తారు. చాలా సింపుల్ నన్ను చేరడము. ఒక్కసారి భృకుటి మీద ధ్యాస పెట్టి మంచిగా ప్రాణాయామం చేస్తూ సరైనటువంటి వైరాగ్యం ద్వారా ప్రతి ఒక్కటి భగవంతుడిది, నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు అనేటటువంటి వైరాగ్యం ద్వారా జీవితంలో దేవుడా చాలా కష్టాలు అనుభవించాను, చాలా అనుభవాలు ఉన్నాయి, ఇంకా కూడా నేను ఇక్కడ ఇచ్చినటువంటి లౌకిక సుఖాలకి లొంగను. భగవంతుడా నన్ను నీలో చేర్చుకో. నీ స్వరూపమే నా స్వరూపము. నాలో నిన్ను చూసుకునేలాగా చెయ్యి ఓ భగవాన్ అని ఓంకారం ప్రణవాన్ని చేస్తూ ఉంటే వాడు పరమగతిని, మోక్షాన్ని పొందుతాడు. అనన్య భక్తి ఉండాలి. వేరే ఆలోచన. అనన్య చిత్తం అంటే ఏంటి? చిత్తంలో ఇంకొకటి ఉండకుండా భగవంతుని ఆలోచిస్తూ ఉంటే అతడికి నేను చాలా సులభంగా దొరుకుతాను. వాడు మళ్ళీ జన్మనెత్తే అవకాశం లేదు. నన్ను ఎలా పూజించాలో తెలుసా? పత్రం, పుష్పం, ఫలం, తోయం. హంగులు ఆర్భాటాలు కాదు నాకు కావాల్సింది. నేను ఎవరిని అనుకుంటున్నావు? ఈ జగత్తంతా ధరించిన వాడిని నేనే. తల్లిని నేనే, తండ్రిని నేనే, తెలుసుకోవలసిన వాడిని నేనే, వేదాన్ని నేనే, ఇక్కడ ఈ ప్రపంచానికి ఉన్న డైరెక్షను నేనే, గతిని పతిని కూడా నేనే. నేను తప్ప మరేది కాదు. నేనే సాక్షిని, నేనే ఆశ్రయాన్ని, నేనే అన్నీ. నన్ను నువ్వు నిర్లక్ష్యం చేయకు. నీ వస్తువులు అని ఏవైతే పొంగిపోతున్నావో ఆ వస్తువులన్నీ నీవి కావు, ఆ వస్తువులన్నీ నావి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ సర్వస్వము నాకు అర్పించేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నీవు కాదు. నీ పుట్టుకకు కారణం నువ్వు కాదు, బయట ఉన్న ప్రకృతికి కారణం నువ్వు కాదు, నీ మరణానికి నువ్వు కాదు, యుగాలకు నువ్వు కాదు, ప్రళయానికి నువ్వు కాదు, సృష్టికి నువ్వు కాదు. మరి నువ్వేమిటి? ఏం గొప్ప నీది? 7, 8, 9 అధ్యాయాలు అందుకే మనం రివిజన్ చేసుకుంటున్నాం. నీదేం గొప్ప అని అడుగుతున్నాడు.
కాబట్టి నువ్వు మరణించినప్పుడు నన్ను పొందాలి, నువ్వు మరణించినప్పుడు నన్ను పొందాలి అంటే ఓ అర్జున, నువ్వు నిరంతరము నన్నే ధ్యానం చేసుకుంటూ ఇవన్నీ నావి కాదు దేవుడివి. మనము ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. బ్యాంక్ మేనేజర్ ఎప్పుడైనా బ్యాంక్లో ఉన్న డబ్బును చూసి హమ్మయ్య నాకు ఇంత డబ్బు వచ్చింది, హమ్మయ్య నాకు అంత డబ్బు వచ్చింది అని అనుకుంటాడా? అనుకోడు. బ్యాంక్ మేనేజర్ ఏమనుకుంటాడు? నా డ్యూటీ చేస్తున్నాడు అంతే అనుకుంటాడు. నా డ్యూటీ చేస్తున్నాను, నాకేం సంబంధం, డబ్బు ఎంత వస్తే నాకేంటి అని నిర్లిప్తంగా పనిచేస్తాడు. అదేవిధంగా తన డ్యూటీని కరెక్ట్గా కూడా చేస్తాడు. ఎందుకైనా మంచిది, తప్పు చేస్తే ఉద్యోగం పోతుంది అని. అదేవిధంగా తప్పులు చేయకుండా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రతిదీ భగవంతుడిదే. అటువంటిప్పుడు ఆ భగవంతుడిని గుర్తించి, భగవంతుడు ఏమంటాడు, నన్ను చాలామంది గుర్తించడం లేదయ్యా. నిజంగా గుర్తించిన వాడు, మారినవాడు ఎవడైతే ఉంటాడో వాడు పాపాత్ముడైనా సరే. ఇప్పుడు మనమందరం ఇలా స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాం, పెద్ద పుణ్యం లేదు పాపం లేదు, అలా వెళ్తున్నాం. కానీ ఎవడైతే చెడ్డవాడు ఉంటాడో, హత్యలు చేసి, గుండాగిరి చేసి, దాదాగిరి చేసి, వాడు ఏదో ఒక రోజు తన తప్పని తెలుసుకున్నవాడు ఇలా జీ అని ట్రావెల్ చేసుకుంటూ రాకెట్ వెళ్ళిపోతాడు దేవుడి దగ్గరికి. కాబట్టి మార్పు అనేటటువంటిది ఒక వ్యక్తికి చాలా ముఖ్యము. ఆ మార్పునే వైరాగ్యం ద్వారా తెచ్చుకోవాలి. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, ఇన్నాళ్ళు ఇన్ని తప్పులు చేశానా నేను, ఇప్పుడు మారాల్సిందే, నేను సరైనటువంటి మార్గంలో వెళ్ళవలసిందే. ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి పూజించడం కంటే, పరమాత్మని సేవించడం కంటే గొప్పది లేదు. ఎందుకంటే ఆ పరమాత్మ తత్వమే నాలో ఉంది. నా ప్రతి విషయానికి కారణమైనటువంటి భగవంతుడు. నేను దేన్ని చూసైతే పొంగిపోతున్నానో, పిల్లలని, మనవరాలని, డబ్బుని, బంగళాలను, కార్లను, వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నా ఆశ వల్ల నన్ను బాధ పెట్టిందే. నాకు బాధ పెట్టకుండా ఉన్నటువంటిది ఒక్కటే భగవన్నామము. నేను ఎప్పుడైతే నిర్లిప్తంగా ఉంటానో, ఎప్పుడైతే నేను ఆలోచించడం మొదలెడతానో, ఆలోచన మొదలైన మరుక్షణము నేను నిజమైన మనిషిగా మారుతాను. ఇప్పటి వరకు పశువులాగా 4 కాళ్ళు అంటే 2 కాళ్ళ పశువులాగా వెళ్తున్నాం. కానీ 4 కాళ్ళ పశువునే నేను 4 కాళ్ళ పశువులాగా నా జీవితాన్నంతా గడిపాను. కాబట్టి నేను ఈ రోజు నుంచి నా అన్వేషణ మొదలెట్టాలి. ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? కూర్చోండి. నా జీవితంలో జరిగిన మంచి చెడు ఆలోచించండి. అందులో నా ప్రమేయం ఎంతుందో ఆలోచించండి. నన్ను ఎంతమంది బాధ పెట్టారో చూడండి. వాళ్ళు ఎంతమంది సమాజంలో ఉన్నతంగా మనకంటే కూడా బెటర్గా ఉన్నారో చూడండి. మనం వీళ్ళు చెడిపోవాలి, వాళ్ళు చెడిపోవాలి అనుకుంటాం. వాళ్ళు మనకంటే హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. చెప్పలేము, ప్రపంచము మన చేతిలో లేదు. మనకు ఇంతకుముందు ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. ప్రమోద్ మహాజన్ అని చెప్పేసి ఆయన అటు అద్వానీ గారికి, ఇటు వాజ్పేయి గారికి కూడా దగ్గరగా ఉండేవారు. వారిని బీజేపీలో తర్వాత అయ్యే ప్రైమ్ మినిస్టర్కి ఇతనే వస్తాడు అన్నటువంటి స్టేజ్లో ఉండేవాడు ఆయన. ఏది మాట్లాడినా కూడా టీవీలో ఒక వార్తలాగా అయ్యేది. అలాంటిది ఓ రోజు వాళ్ళ ఇంట్లో గొడవ అయ్యి వాళ్ళ తమ్ముడే అతన్ని కాల్చిపారేశాడు. ఎంత అశాశ్వతం ఇది, శరీరము ఎంత అశాశ్వతం చూడండి. ఒక చిన్న అగ్గి తగిలినా పోతుంది, చిన్న చలికి చచ్చిపోతాం. శరీరం చాలా డెలికేటు, మనస్సు ఇంకా డెలికేటు. వీడు వాడాలన్నాడు బోర్న ఏడుస్తారు జనాలు. నా కొడుకు నన్ను ఇలా అన్నాడండి, నేను ఇంకా ఉండనండి కొడుకు దగ్గర. నా కొడుకులు నన్ను ఇన్ని మాటలు అన్నారు, నా కొడుకులు నన్ను అన్ని మాటలు అన్నారు. కొడుకులు అంటే పిల్లలని, ఇక్కడ బూత్ మాట కాదు. సో ఏదనాలన్నా భయం వేస్తుంది మీ అందరితోటి. బాగా సినిమాలు చూస్తారా, కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. సార్ ఏంది నా కొడుకులు అని, నా పిల్లలు అని మీనింగ్ అనమాట. నా పిల్లలు ఇలా బాధ పెట్టారు, నన్ను అలా బాధ పెట్టారు, ఇలా బాధ పెట్టారు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రెండో రోజు పర్వాలేదండి వాడు వచ్చేసి సారీ చెప్పుకున్నాడు, అయిపోయింది, వైరాగ్య భావం ఎగిరిపోయింది. నన్ను సమాజంలో గుర్తిస్తున్నారు జనాలు, గురువు గారు అంటున్నారు, అయిపోయింది, నాకు పతనం ప్రారంభమైపోయింది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు భగవంతుడిదే, మన బుద్ధి కూడా భగవంతుడిదే. దీనిని నేను అవతల వాళ్ళకి డబ్బు కోసమై అమ్ముకోకూడదు, మంది సొమ్ముతో నేను మంగళహారతులు చేసుకోకూడదు, నాకు ఎవరి దగ్గర గుర్తింపు అవసరం లేదు. ప్రతిదీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, మనం చేసేది ఏది భగవంతుడు చూడడనా? ఎందుకు వాళ్ళ వచ్చినటువంటి హంగులు ఆర్భాటాలు ఎందుకు అవసరం ఏముంది? భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు నీ గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి ఒక భగవంతుడికి నువ్వు హంగు ఆర్భాటం కోసం ఒక పెద్ద పూలదండ తెచ్చావని, ఒక పెద్ద కొబ్బరికాయ కొడుతున్నావని, అందరి లోపల గొప్పగా చూపించుకుంటున్నావని, నాకు మొన్న రాత్రి కళలో దేవుడు కనిపించి ఇలా అన్నాడు అలా అన్నాడు అంటే అందరూ అవునా, నీకు తెలుసా నేను నారాయణీయం చేశాను, చేస్తే నాది క్యాన్సర్ తగ్గిపోయింది. అవునా? ఈ పక్కవాడు అంటాడు, నేను చెప్పకపోతే ఇంకోటి అంటాడు, నువ్వు నారాయణీయం చేశాను, నేను లలితా సహస్రనామం చదివాను, 3 సార్లు చదివాను,
చదివేసరికి తెలుసా అక్కడ ఉన్న శవం లేచి కూర్చుంది అంటారు. దీనికోసమా మనకు ఇదంతా కూడా వైరాగ్యం ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం ఏంటంటే నేను ఆత్మస్వరూపుడను, ఈ ఆత్మ పరమాత్మతో కలవాలి. ఇక మళ్ళీ పునరపి జననం పునరపి మననం పునరపి జననే జఠరే శయనమిది వద్దు. భగవంతుడు తప్ప మనకు జీవితంలో కావాల్సింది ఏది వద్దు. ఆయన అంటాడు కదా, సర్వం మరచి నీ శరణము కోరా పరలోకానందమే విఠలా విఠలా పాండురంగ విఠల జై పాండురంగ విఠలా. అన్నీ మర్చిపోయి ప్రతిదీ భగవంతుడిది అన్నటువంటి ఒక్క సత్యాన్ని గుర్తుంచుకొని మన బాధ్యతలు మనం చేస్తూ ఉంటాం. బాధ్యతలు మర్చిపోతామని కాదు, బాధ్యతలు చేస్తూ వాటిపైన అటాచ్మెంట్ పెంచుకోకుండా వెళ్ళిపోతాం. వెళ్ళి ఎప్పుడు ఇంకా భగవంతుడి గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఆయన ఏమంటాడు, భగవంతుడు స్వరూపం కంటే గొప్ప స్వరూపం లేదు. భగవంతుడు ఒక్కడే మనను ఈ సంసార సాగరం నుంచి బయటపడేస్తాడు. ఏమంటాడు అది, నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం. నీలాద్రి శిఖరాన కొలువై ఉన్నా నీ నగుమోము అందమే కన్నా. నీలాద్రి శిఖరాన కొలువై ఉన్నా నీ నగుమోము అందమే కన్నా. ఏ అందమైనా వెగటేనన్నా జగదేక మోహన సుందరాకారా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం. ఏ ఈతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడదీయకయ్యా. కరుణారసామయ హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశా. భగవంతుడిని ఎన్ని ఈతి బాధలు ఎదురైనా, ఈ మోహ వికారాలన్నీ కూడా మనల్ని చుట్టుముట్టినా భగవంతుడిని మర్చిపోకూడదు. ఎక్కడున్నాడు భగవంతుడు? మన హృదయంలో ఉన్నాడు. ఆ భగవంతుడు ఎలా కనిపిస్తున్నాడు మనకు? ప్రశాంత చిత్తంగా ఉన్నప్పుడు మనకు ఆ భగవంతుడు కనిపిస్తాడు. అలా మనలోనే కనిపించినటువంటి భగవంతుడు ఎంత ఆనందంగా ఉన్నాడో తెలుసా? ఎంత ఆనందంగా ఉన్నాడో తెలుసా? ఆయన ఏమంటాడు అందుకే ఈ పాట లోపల, నీలాద్రి శిఖరాన కొలువై ఉన్న నీ నగుమము అన్నాక ఏ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార. జగదేక మోహన ఇక్కడ ఆపాలి. జగత్తుకి ఒకే ఒక్క మోహనకరమైనటువంటిది ఏమిటది? ఆత్మస్వరూపం. మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం మాత్రమే అన్నిటికంటే కూడా అందమైనటువంటిది. అందుకే అతను ఏమంటున్నాడు, ఇంత అందమైనది నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక సినిమా లోపల మనకు ఒక హీరోయిన్ నచ్చింది అంటే ఇంకొక సినిమాలో ఇంకొక హీరోయిన్ నచ్చుతుంది, ఇంకొక సినిమాలో ఇంకొక హీరోయిన్ నచ్చుతుంది, 10 ఏళ్ల తర్వాత ఇంకొక హీరోయిన్ నచ్చుతుంది. కానీ ఒకే ఒక్క అందం ఏంటి? అది భగవంతుడు అందము. ఆ భగవంతుడు అందం ఎక్కడుంది? మన లోపల ఉంది. ఎక్కడ వెతకాలి? ఇక్కడ వెతకాలి. ఇక్కడ వెతకాలంటే ఏం చేయాలి? నేను సమాజానికి క్రమ పద్ధతిలో దూరం అవుతూ ఉండాలి. సమాజం అంటే నా పిల్లలు కూడానా? కొన్ని సంవత్సరాల తర్వాత నీ పిల్లలు కూడా నీకు దూరం ఉండాలి. నీ భార్య నీ భర్త కూడా నీకు దూరంగా ఉండాలి. కొన్ని సంవత్సరాల సాధన తర్వాత అందరితోటి నిర్లిప్తంగా వ్యవహరిస్తూ వస్తే అప్పుడు ఇదంతా కూడా మాయా అని చెప్పి తెలుస్తుంది. ప్రపంచంలో మనని బాధ పెట్టని వాళ్ళు ఎవరు? సరే ఆలోచించండి. సో కాబట్టి ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. మనకు అది ఉంది కదా పాట, కహి దుష్మను నే లూటా दोस्ती ने मारा हिला मौत से नहीं मुझे जिंदगी ने मारा. నాకు మృత్యువు కూడా నన్ను భయపట్టలేదు, నా జీవితమే నన్ను కొట్టింది, బాగా గట్టి దెబ్బలు కొడుతోంది. వైరాగ్యం ఇది.
వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి మాటలు వింటూ, ఇలాంటివి చేస్తూ. అప్పుడు సత్యం అంటే డిప్రెస్డ్‌గా ఉండమని గాదు. వైరాగ్యం అంటే డిప్రెస్డ్‌గా ఉండమని గాదు. సత్యాన్ని తెలుసుకోవడం. సత్యాన్ని తెలుసుకున్నాక ఎంతో ఆనందంగా ఉంటాం. సత్యాన్ని తెలుసుకున్నాక ప్రపంచమంతా అశాశ్వతము అన్నప్పుడేంటి? అన్నిటికంటే శాశ్వతమైనటువంటి, ఆశ్రయమైనటువంటి ఆ భగవంతుడిలోకి మనం చేరడం జరుగుతుంది. అప్పుడే మనకు నిజమైనటువంటి వైరాగ్యము వస్తుంది. నిజమైన వైరాగ్యంతో ఉన్నటువంటి మనిషి మాత్రమే మహోన్నతుడుగా, పురుషోత్తముడుగా మారే అవకాశం ఉంది. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. జీవుడు దేవుడుగా, మానవుడు మాధవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారి తీరవలసిందే. కాబట్టి ఈ నరుడు నారాయణుడుగా మారే ప్రయత్నంలో మనము కేవలము అన్బయస్డ్‌గా ఉండడం మాత్రమే మనం చేయగలిగేది. ఎవరితోటి ఏ ఒపీనియన్ లేదు. ఇది సృష్టి ధర్మము. ప్రతి ఒక్కరు ఏమంటారు? వీడు బాధ పెట్టాడు, వాడు బాధ పెట్టాడు, నేను మంచాని. వాడిని అడిగితే ఓ ముగ్గురు ఫ్రెండ్స్‌ని తీసుకుందాం. వీళ్ళని ఇండివిడ్యువల్‌గా మాట్లాడిద్దాం. వీడంటాడు వీళ్ళిద్దరూ నన్ను బాధ పెట్టారంటాడు. వీడంటాడు వీళ్ళిద్దరూ నన్ను బాధ పెట్టారంటాడు. వీడంటాడు వీళ్ళిద్దరూ నన్ను బాధ పెట్టారంటాడు. ఇప్పుడు ఎవడు కరెక్ట్? అంటే బాధ పెట్టడం అనేది ఒకటే కరెక్ట్. కరెక్ట్ అంటే ఏంటంటే బాధ పెట్టడం అనేది. ఈ ప్రపంచంలో ఏదైతే మనకు పర్మనెంట్ సుఖాన్ని ఇవ్వదు అని తెలిసి కూడా పర్మనెంట్ సుఖం కోసం ఆశిస్తున్నామో, మళ్ళొకసారి చెప్తా. ఈ ప్రపంచం లోపల పర్మనెంట్ సుఖం లేదు. పర్మనెంట్ సుఖం లేకపోయినా కూడా అక్కడి నుంచి నేను పర్మనెంట్ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆశిస్తూ 7, 8, 9 అధ్యాయాలను నేను ఎప్పుడైతే మర్చిపోతున్నానో, 7, 8, 9 అధ్యాయాలలో సృష్టి రహస్యం మొత్తం ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నేనే. నన్ను చూడు. నాకు హంగులు ఆర్భాటాలు కాదు. నీలో ఉన్నటువంటి నేను పత్రం పుష్పం ఫలం తోయంలో వచ్చేస్తాను. నీ యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను. నువ్వు నా భక్తుడివిగా నీ మనస్సును నా మీద పెట్టు. అన్నీ నా మీద మన్మనామ మద్భక్తో అలా మొత్తం నువ్వు ఆలోచించేది, నీ పూజ చేసేది అన్నీ నా మీదే ఉంచు. అప్పుడు ఏమవుతుంది? ఈజీ. ఇప్పుడు ఏదైనా జరిగిందంటే భగవంతుడు ఇలా కావాలనుకున్నాడు. నేను కమల్ హాసన్ తెనాలి సినిమా స్టోరీ చెప్పే కదా, అందులోపల కమల్ హాసన్ వదులుచుకుందామని ఆ డాక్టర్ ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో. ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా కమల్ హాసన్ ఏమనుకుంటాడు? డాక్టరు దేవుడు నన్ను ఇలా ఎందుకు అడవిలో వదిలిపెట్టాడు తెలుసా? నా లోపల భయం పోవాలని నన్ను వదిలిపెట్టాడు. ఇలా ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుని డాక్టర్ నువ్వు దేవుడివి, డాక్టర్ నువ్వు దేవుడు అని ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ ఏమో వీడిని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీడేమో ప్రతిసారి కూడా డాక్టర్ కావాలని చేస్తున్నాడేమో ఇది అనుకుంటాడు. అదేవిధంగా మనం ఇదంతా కూడా భగవంతుడిది అని చెప్పేసి నమ్మినట్లయితే ఏ ప్రాబ్లము రాదు మనకు. ఇవన్నీ భగవంతుడివే. ఒక ఫ్లైట్ వెళ్తుంది, ఫ్లైటు అయిపోయింది, ఇంకా కొలాప్స్ అయిపోతుంది, ఫ్లైట్ క్రాష్ అయ్యేది ఉంది, అందరూ జాగ్రత్తగా ఉండండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, అది ఇది అన్నీ అంటుంటే ఒక పాప మాత్రం నవ్వుతూ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు ఏంటమ్మా నీకు భయమే లేదా అంటే, భయం లేదు అంటే, ఎందుకు భయం లేదంటే ఆ క్యాప్టెన్ మా డాడీ అని చెప్తుంది. ఇది మనకు యూట్యూబ్లోనే ఇక్కడ చూసాను నేను, చాలా నచ్చింది నాకు. క్యాప్టెన్ మా డాడీ అని చెప్తుంది. ఆయన నన్ను కాపాడుకోవడం ఆయనది. ఇది నేను ఎందుకు మధ్యలో టెన్షన్ పడ్డం? కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనది. ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్లైట్ విషయంలోనే అలా ఉన్నప్పుడు ఇంకేమిటి? ఒకసారి ఉగాండా లోపల ఒక పెద్ద భూకంపం వచ్చింది. వస్తే అక్కడ మన దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు అవి ఇవి ఇవన్నీ సరిగ్గా లేవు. వాళ్ళని భూమిలోంచి బయటికి తీయడానికి కూడా ఎంతో కష్టం. పాపం ఆ సమయం లోపల ఒక ఆయన తన కొడుకును వెతుక్కుంటూ 3 రోజుల పాటు 4 రోజుల పాటు నానా కష్టాలు పడి వెతుకుతూ చివరికి వాళ్ళ కొడుకు ఎక్కడో భూ గర్భంలో ఎక్కడో కనిపిస్తాడు. తీయబోతుంటే నాన్న ఒక్క నిమిషం ఆగు, నా ఫ్రెండ్స్ అందరినీ కూడా ముందు బయటికి లాగుతానని చెప్పేసి, నేను చెప్పానా మా నాన్న నా కోసం ఎలాగైనా వస్తారని చెప్పానా, మీరు అందరూ ఉత్తగా ఏడుస్తున్నారు, చూడు మా నాన్న వచ్చారు అని చెప్పి వాళ్ళందరినీ ముందు పైకెక్కించి తర్వాత వాళ్ళ నాన్న చేయబట్టుకుని వాడి పిల్లాడు పైకి వస్తాడు. ఈ నమ్మకం ఉన్నవాడికి వైరాగ్య భావన వచ్చి తీరుతుంది. ఇదంతా నాది కాదు, దేవుడు చూసుకుంటాను నన్ను అనుకోండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆనందంగా ఉండండి. సుఖం వచ్చినప్పుడు ఎలాగో ఆనందంగానే ఉంటాము, కష్టం వచ్చినప్పుడు కూడా ఇది దైవ నిర్ణయం, దేవుడి నిర్ణయానికి నేను వ్యతిరేకం కాదు. ఇక బంధాలు ఈ బంధాలు ఇవన్నీ శాశ్వతం. నిజంగా మీకు చాలా మంచి చేశారు, చాలా ఆత్మీయులు, సరే వాళ్ళతో ఉండండి. మిగతా వాళ్ళందరితో ఈ ఫోన్ కాల్స్ తగ్గించండి, ఈ హంగులు ఆర్భటాలు తగ్గించండి, ఆలోచన మొదలెట్టండి. ఈ రోజు నుంచే వైరాగ్య సాధన అనేటటువంటిది కావాలి. వైరాగ్య సాధనలో మనము మొదటి భాగాన్ని తెలుసుకున్నాము. 15వ అధ్యాయం అయిపోయిన తర్వాత వైరాగ్య సాధనలో 2వ భాగాన్ని తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీపాండురంగా. ఈ వైరాగ్య సాధన అనేది నేను శుకబ్రహ్మాష్టమం మన ఆయన విద్యాప్రకాష్ ఆనంద్ గారి పుస్తకం ద్వారా తెలుసుకున్నటువంటి కొన్ని సత్యాలని నా భాషలో మీకు సులువుగా అందేలాగా చెప్పాను. కేవలం ఒక భాగం మాత్రమే అయింది. నచ్చిందో లేదో తెలియదు మీ అందరికీ, కానీ సాధనకు మాత్రం చాలా చాలా బాగుంది సార్.
ఆచరించడం ఆచరిస్తామో లేదో కానీ ఇప్పుడే వైరాగ్యం వచ్చేసినట్టుందండి మాకు. ఆచరించి తీరాలి. ఎందుకంటే ఇంకా ఈ రోజు నుంచే, ఈ రోజే మనకు మొట్టమొదటి రోజు, ఈ రోజే చివరి రోజు అనుకొని ప్రారంభించండి. ఎందుకంటే ఇన్ని ఉదాహరణలు చూసుకున్నాం మనం జీవితంలో. ప్రతి ఒక్కరికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. నేను చెప్పిన ఉదాహరణలు లాంటివే మనందరికీ కూడా జీవితంలో కలిగి ఉంటాయి. ఆ ఉదాహరణలను ఆలోచిస్తూ ఉండండి, వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రోడ్డు మీద వెళ్తే విసుగు, ట్రాఫిక్ అబ్బా అని చెప్పి. పోనీ చుట్టాలింటికి వెళ్తే వీళ్ళు వాళ్ళు ఏవేవో గలీజ్ మాటలు అంటారని విసుగు. పోనీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాము అంటే వాళ్ళు దెప్పుతారని విసుగు. ఇంట్లో ఉందామంటే పిల్లలు, భర్త, భార్య వీళ్ళందరూ విసుక్కుంటారని. ఎవరిని మన వాళ్ళుగా భావించగలం? మనని అక్కున చేర్చుకునేటటువంటి ఒక భగవంతుడే. ఎవరు ఆ భగవంతుడు? మన లోపల ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపుడు. కాబట్టి భగవంతుడిని ఎక్కడ వెతుక్కోగలం? ఇక్కడ వెతుక్కోగలం. ఆ వెతుక్కునే భగవంతుని ఎలా వెలికి తీయగలుగుతాము? ఆలోచన ద్వారా మాత్రమే వెలికి తీయగలుగుతాము. వైరాగ్యానికి మించినది లేదు. వైరాగ్యం రానప్పుడు మనము జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం లేదు. జై శ్రీకృష్ణ. ఇంకొక 6 minutes ఉంది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మరి ఒంటరిగా ఉంటేనే వైరాగ్యం, ఒంటరిగా ఉండే ఆలోచన చేస్తున్నాను. అవును నా సార్, ఆలోచన అవును, ఒంటరితనం ఎక్కువ ఉండాలి. ఉండాల్సిందే ఖచ్చితంగా. ఒంటరితనం కంటే కూడా దాని ఏకాంతం అంటే బాగుంటుంది. ఒంటరితనం అంటే ఏంటంటే జబర్దస్తిగా మన మీద నూకితే దాన్ని ఒంటరితనం అంటారు. అలా కాకుండా మనంతట మనము సంతోషంగా, ఇష్టంగా ఏకాంతంలో ఉంటే మన ఫేస్ లోపల గ్లో వస్తుంది. అంటే నేను గడ్డం గీసినందుకు గ్లో వస్తలేదు, మామూలుగానే గ్లో వస్తుంది. మనసులో కూడా ఏకాంతం రావాలి. అది కరెక్ట్. సీత గారు, సారీ ఏదో చెప్తున్నారు, చెప్పండి. జై శ్రీకృష్ణ. ఎంత బాగా చెప్పారో సార్. అసలు ఈ పాయింట్ లాస్ట్ లో అసలు ఎంత ఆనందంగా ఉందో సార్. అసలు ఆ పాయింట్ గుర్తుంచుకుంటే చాలే, ప్రతి క్షణం సంతోషంగా ఉండొచ్చు సార్. ఎంత మంచిగా చెప్తారండి మీరు. చాలా బాగా చెప్తారు సార్. చాలా చాలా కృతజ్ఞతలండి మీకు. జై హరే శ్రీకృష్ణ. కృష్ణ అండి. జై శ్రీకృష్ణ. 7, 8, 9 అధ్యాయాలు అంత గొప్పవి. ఎప్పుడు హడావిడి పడకండి లైఫ్ లోపల. నేను మాటకి చెప్పేది ఒకటే, ప్రతిదానికి హడావిడి. ఇంటికి చుట్టాలు వచ్చారు హడావిడి, ఇంకో దానికో ఏదో పని చేయాలి హడావిడి, రైలు ఎక్కాలి హడావిడి, బస్ ఎక్కాలి హడావిడి, నీళ్లు తాగాలి హడావిడి. మేము ఒకసారి, నేను ఇంకా ఇంత ఆలోచన శక్తి రానప్పుడు ఇండియాకి వచ్చిన కొత్త లోపల ఈ ప్రవచనకర్తల వెనకాల వెళ్తుండేవాడిని. వాళ్ళతో యాత్రలకు అవి వెళ్తే నాకేమన్నా తెలుస్తుందేమో అన్నట్టుగా వెళ్తే, అప్పుడు సరే నాకు కొత్త విషయాలు తెలిసేవి కాదు కానీ తెలిసేవి, ఏమేమి చేయకూడదు అనే విషయాల్ని బాగా నేర్చుకున్నాను. అక్కడ చూస్తే జనాలంతా హడావిడి. వాళ్ళందరూ దేవుని చూడడానికి వచ్చారా, లేకపోతే ప్రవచనం వినడానికి వచ్చారా, లేకపోతే హడావిడిగా టీలు కాఫీలు తాగడానికి వచ్చారో, భోజనాలు చేయడానికి వచ్చారో అర్థం కాలే. అలా ప్లేట్లు చేతిలో పట్టుకుని తోసుకుంటూ జనాలని వెళ్తూ తినడం, ఇలాంటి గొప్ప గొప్ప ప్లేసుల్లో నాకు అర్థం కాలేదు. తర్వాత నేను కావాలని చెప్పి వాళ్ళందరూ వినేలాగా జోక్ చేశాను. ఈ వారం రోజుల్లో నాకు బాగా అలవాటైంది ఏంటంటే, ఈ ప్లేట్ చేతిలో పట్టుకొని తిని ఇట్లా పక్కవాడిని తొయ్యడం అలవాటైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను మామూలుగా తినలేనేమో, మా వైఫ్ని, 2 పిల్లల్ని లైన్గా నిలబెట్టి రైలు బండిలాగా వాళ్ళని తోస్తూ తింటాను అని చెప్పేసి జోక్ కూడా చేశాను. సో ఇది ఏంటంటే, అంటే ఈ హడావిడి ద్వారా మనం ఏంటంటే, ముందు నాకు టైం లేదు. ఎవరికి టైం ఉంది? నాకు టైం ఉందా? రోజుకు 17-18 గంటలు కష్టపడితే కానీ నాకు రోజు వెళ్ళదు. 35 hours నేను ఆర్ఎస్ఎస్కి పెడతాను. 35 hours వారానికి నేను ఆఫీస్లో పెట్టాల్సి వస్తుంది, మన ప్రవచనాలకు పెట్టాలి. నాకు సమయం ఏది? వారానికి 7 రోజులు చెప్తున్నాను. ఎంతో నేను కొంత ప్రిపేర్ అవ్వాలి కదా. మీ అందరికంటే అరగంట ముందు వచ్చి కంప్యూటర్ ముందు కూర్చుంటాను. సమయం ఎవరికి లేదు ఇక్కడ. సమయం ఎవరికి లేదు సమయం. దేవుడు తీసుకెళ్ళిపోవాలన్నప్పుడు అసలు సమయం ఎవరికి ఉండదు. హడావిడి పడడం, ప్రధానికి హడావిడి. 9 అయిందా పడుకోవాలి, 10 అయిందా పడుకోవాలి, రైలు ఎక్కాలా హడావిడి. ఇలా వచ్చేసి నన్ను 2 తప్పించుకుని వెళ్ళి వాళ్ళ బ్యాగులు నాకంటే ముందు వదిలిపెట్టేశారు. ఏమిటా హడావిడి? అంత హడావిడి ఉన్న వాళ్ళు ఇంట్లో ఒక్క నిమిషం ముందుకు బయలుదేరలేదా? నన్ను ఆపి వాళ్ళ బ్యాగులు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఒక 10 seconds సేవ్ చేసుకొని ఉంటారు, 5 seconds మేబీ. వెళ్తుంటారు రోడ్డు మీద, కారుకు బైక్ ఎవడో అడ్డం వస్తాడు, వాడు 1 second 2 seconds సేవ్ చేసుకుంటాడు ప్రాణాలకు తెగించి. వీళ్ళందరూ ఆఫీసులకు లేట్గా వెళ్తారు, అన్ని చోట్లకు లేట్గా వెళ్తారు. ఎవడు కరెక్ట్ టైంకి రాడు. ఎక్కడికి వెళ్ళినా నేను కరెక్ట్ టైంకి వెళ్తుంటాను, వెళ్ళి చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నన్ను పార్టీని పిలుస్తారు కదా, పిలిస్తే ఆ హోస్ట్ల కంటే కూడా ముందు వెళ్ళిపోయి కూర్చుంటాను. ఈ విషయంలో నాకు మా ధర్మపత్నికి చాలాసార్లు గొడవ అయింది. నువ్వెప్పుడు ఇలాగే తీసుకొచ్చేస్తావు ముందు అని. ఒకసారి నాన్న లేదు మనం సమయానికి వెళ్ళడం అవసరం అని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు, ఆఖరికి హోస్ట్లు కూడా లేరు. అలా 2-3 సార్లు అయింది లైఫ్ లోపల. మేమే వాళ్ళకంటే ముందెళ్ళి వాళ్ళు వీళ్ళకేం పని పాట లేదు చూడు, వీళ్ళు తొందరగా వచ్చారు అనుకునేలాగా అయింది. మానేశాం, హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఈ బయట ప్రపంచాన్ని చూస్తుంటే ఎంత అసహనమో, ఇంత ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది శాశ్వతమో అని అనిపిస్తుందా?
ఇదంతా అశాశ్వతము. భగవంతుడి ఆజ్ఞకు అనుగుణంగా ఇవన్నీ వెళ్తున్నాయి. నాదేముంది, నేను నిర్లిప్తంగా వెళ్తాను. నా స్కూటర్ ఆగిందనుకో, ఆగని. ఆ స్కూటర్ ఆగి 2 నిమిషాల సమయం దొరికితే దైవనామస్మరణ చేసుకుంటాను. అప్పుడేమనిపిస్తుంది, అయ్యయ్యో తొందరగా పడింది, వాళ్ళేంటో 2 నిమిషాలు కాదు 1 నిమిషంలో వచ్చేసింది సిగ్నల్ అనిపిస్తుంది. హడావిడి తగ్గింది అండ్ మనసుకు కూడా ప్రశాంతత దొరుకుతుంది. ఆ మానసిక ప్రశాంతత దొరికినప్పుడు మాత్రమే మనము మన సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతాం. మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ యూ షుడ్ బి వెరీ పీస్ఫుల్. ఆ సంతోషం, ఆ పీస్ ఎక్కడి నుంచి వస్తుందంటే హడావిడి లేని జీవితంలో మాత్రమే అది దొరుకుతుంది. అందరూ ఈరోజు రాత్రి నుంచే మీ జీవితంలో జరిగిన సంఘటనలు, మీకు నిజమైన ఆత్మీయులు ఎవరు, మీరు నిజంగా రోజుకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు ఒకసారి లిస్ట్ పెట్టుకోండి. ఎంతమందికి కాల్ చేస్తున్నారు, మీరు చేసినటువంటి కాల్స్ లోపల ప్రతి కాల్ లోపల ఒక్క చెడ్డ మాట వచ్చినా దేవుడు బ్యాండ్ బజాయిస్తాడు, గుర్తుంచుకోండి. మామూలుగా కొట్టాడు. ఆ జమభటులు ఈడ్చుకుపోతారు చూడు, ఆ వేడి వేడి వాటి మీద ఈడ్చుకుపోతూ కోసుకుంటూ తీసుకెళ్తారు. ఒక్క చెడ్డ పని చేయకండి, ఒక్క తప్పు పని చేయొద్దు జీవితంలో, ఒక్క తప్పు పని చేయొద్దు. వేరే వాడి డబ్బు పొరపాటున కూడా, నేను అప్పుడు గురువాయూర్ వెళ్ళినప్పుడు నాకు ఫ్రీగా రూమ్ అవి ఇవి ఇస్తాం అది అని చెప్పారు. నేను ఊరుకోలేదు. 13,000 వాళ్ళందరూ 9,000 కలెక్ట్ చేస్తే నేను 13,000 ఇచ్చి మరీ నా రుణం తీర్చుకున్నా. ఎట్టి పరిస్థితుల లోపల కూడా వేరే వాడి రుణం ఉంచుకోకండి. వేరే వాళ్ళు మీ మీద గౌరవంతో ఏదైనా ఇస్తే మళ్ళీ దానికి సమానమైనటువంటి విలువైనది ఏదైనా ఇచ్చేయండి. ఈ విధంగా నిర్లిప్తంగా ఉంటూ ఎవరికి భారం కాకుండా, వేరే వాళ్ళ వస్తువులపైన ఆశ పడకుండా, మన వస్తువులు వేరే వాళ్ళకి చూపించాలనే గొప్ప లేకుండా, మన నాలెడ్జ్ కూడా వేరే వాడికి చూపించాలనే పొగరు ఉండకూడదు. అవతల వాళ్ళలో పరివర్తన తెచ్చేదైతే ఓకే, కానీ మనకు వచ్చిన నాలెడ్జ్ కూడా చాలామంది ఏంటంటే 10 విషయాలు నేర్చుకొని 10 మందిని వెంటేసుకుని తిరుగుతూ ఉంటారు గురువుల్లాగా. వీళ్ళ లోపల పరివర్తన ఉండదు. నా వెనకాల 10 మంది తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనకు వైరాగ్యంలో ఎక్కువ వైరాగ్యం రావాలి. వీళ్ళ దేవుడి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు హంగు ఆర్భాటాలు చేస్తూ, జనాల ముందు గుర్తింపు కోసం చేస్తూ, మీరు ఎలా మాట్లాడుతున్నారు అలా ఇలా పొగరుతో ఇలా 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 పెట్టుకుని చెప్తూ ఉంటారు అందరికీ. వీళ్ళ ప్రవచనకర్తలు, వీళ్ళ మన దేవుడి దగ్గరికి తీసుకెవాళ్ళు, మనకు గురువులు. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. మీ ఓర్పు హ్యాట్సప్ సార్. సార్ మీకు నరరూపంలో ఉన్న నారాయణుడేమో సార్. అంతా వద్దు, అది వద్దు. మాకు చాలా జ్ఞానం వస్తుంది సార్ మీ ద్వారా. నాదేం లేదండి, కృష్ణుడిదే. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది ఏంటంటే ఈ నాలెడ్జ్ నాది అనుకున్నా కూడా తప్పే. ఎందుకంటే నేనేమన్నా పుట్టించాను ఈ నాలెడ్జ్ని? దేవుడు చెప్పిన మాటలే మనందరము సులభంగా అర్థం చేసుకుంటాం. అందుకే చెప్తున్నాను, ఆ గర్వం అనేది ఉండకూడదు, దంభం దర్పం అవి ఉండకూడదు అని చెప్పేసి మనకేమన్నాడు ఆయన 16వ అధ్యాయంలో ఫస్ట్ లైన్ అదే. అటువంటిది పోగొట్టుకోవాలి మనం. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం పోయాయే కల్పతే. ఆ శ్లోకం నేర్చుకుంటే అంత భగవద్గీత అంతా నేర్చుకున్నట్టే సార్ మీరు చెప్పారు. జై శ్రీకృష్ణ. కరెక్ట్. ఇంకెవరికైనా ఈరోజు ఇది మేము చేయలేము అని అనిపించిన ఫ్యాక్ట్ కానీ, భగవంతుడి తత్వం అర్థం కాకపోవడం కానీ ఉందా? భగవంతుడిదే ఈ ప్రపంచం అంతా అన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ, భగవంతుడినే నిరంతరము గుర్తుంచుకుంటూ, ఈ వస్తువు ఏది నాది కాదు, ఈ వస్తువు ఇవాళ రాత్రి గనక నేను శరీరాన్ని వదిలేస్తే ఈ చొక్కా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, ఈ పరుపు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, నిన్నే కొనుక్కున్నాను కొత్త వస్తువు, ఆ కొత్త వస్తువు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అనే జ్ఞాపకం, దాన్ని ఎరుక అంటారు. ఆ ఎరుక ఏంటా ఎరుక? నిన్న మనం తెలుసుకున్నాం, ఈ శరీరంతో మాత్రమే నేను ఆత్మని ఎంజాయ్ చేస్తున్నాను. నిన్న తెలుసుకున్న కథ లోపల మనం ఏం తెలుసుకున్నాము? ఇంద్రుడికి అర్థం కాకపోతే చివరికి తెలుస్తుంది, ఆత్మకి శరీరం ద్వారా అనుభవం వస్తుంది అంతే, కానీ ఆత్మకి ఏవేవి అంటావు. ఇదొకటే సత్యం. మనం తెలుసుకుంటున్నటువంటి ఈ 7 రోజుల ప్రవచనాలు కూడా ఒకదాంతోనొకటి సంబంధం ఉన్నవే. మనలో వైరాగ్య భావన వచ్చి తీరాలి. పార్ట్ 1 తెలుసుకున్నాము, పార్ట్ 2 మళ్ళీ ఒక 2 నెలల్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ ఇంకెవరికైనా ఇది మేము సాధించలేమని కానీ, ఈ పాయింట్ బాగుందని కానీ, ఈ పాయింట్ బాగాలేదని కానీ అలా అనిపించినవి ఏమన్నా ఉంటే చెప్పండి, క్లోజ్ చేసుకుందాం కాలు. మళ్ళీ రేపే యథావిధిగా మనకు విష్ణు సహస్రనామ ప్రవచనం ఉంటుంది, భగవంతుడి సందేశం. వండర్ఫుల్.
చాలా సంతోషం, అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఇప్పుడు 7, 8, 9కి కలిపి ఒకటే క్విజ్ పంపిస్తాను నేను, ఎందుకంటే ఈ 3 చాప్టర్స్ని నేను ఒక్క చాప్టర్గానే కన్సిడర్ చేస్తాను. యాక్చువల్లీ 7, 9 మీరు సరిగ్గా పారాయణం చేస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ సంగీత గారు వీలైతే ఆ 3 చాప్టర్స్ ఒకసారి పెడతారా గ్రూప్ లోపల అందరికీ కనిపించేలాగా క్విక్ రిఫరెన్స్కి. 7, 8, 9 వింటూ ఒకసారి 8వ చాప్టర్ వినకండి, కొద్దిసేపు 7ని 9ని వినండి. ఓకే, ఇది నేను రీసెర్చ్ చేసినట్టు మాత్రమే అనుకుని చెయ్యండి, ఇది నా కోసం చేస్తున్నా అనుకుని ఒకసారి చూడండి. 7, 9 మీకు సిమిలర్గా అనిపిస్తాయి. 8వ చాప్టర్ కేవలం మీకు ఏదో రిఫరెన్స్ ఇవ్వడానికి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. 7, 9 చూడండి, చాలా కంటిన్యూటీ ఉంటుంది. సో అది 8 అనేది ఎందుకు అనేది నాకు కూడా తెలీదు, బట్ కంటెంట్ మ్యాచ్ అవుతుంది మూడిట్లోనూ. బట్ 7 నుంచి 9లోకి డైరెక్ట్ కనెక్షన్ ఉందని నాకు అనిపించింది చాలాసార్లు. ఒక్కసారి వినండి ఈరోజు, వింటూ ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ వైరాగ్య భావన అలవరుచుకోండి. అందరన్నా న్యూట్రల్గా ఉండండి, ఎవరిని మీరు ద్వేషించాల్సిన అవసరం లేదు. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. బట్ ఎవరిని ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఇది సత్యము అని చెప్పి గుర్తించినట్లయితే దూరంగా ఉంటాం. రేపు మనం భగవంతుడి స్వరూపమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని తెలుసుకుంటాము. విష్ణు సహస్రనామంలో మనము టైం అండ్ స్పేస్ గురించి తెలుసుకున్నాము. భగవంతుడు సర్వవ్యాపి రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి రూపంలో వచ్చినటువంటి వాడు అని అనుకున్నాం. అక్కడ నరసింహస్వామి ఎందుకన్నారు, మత్స్యావతారం ఎందుకనలేదు అన్న మాటను మనం అర్థం చేసుకున్నాం. ఇవన్నీ కూడా మహోన్నతమైనటువంటి భగవంతుడి యొక్క లక్షణాలను తెలిపేవి. 8వ అధ్యాయంలో ఏం చెప్తాడు ఆయన? సూక్ష్మం కంటే సూక్ష్మం, అనంతం కంటే అనంతం. అంటే దాని మీనింగ్ ఏంటంటే భగవంతుడు ఈ విధంగా ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. చిన్న చీమలోనూ ఉన్నది ఆయనే, పెద్ద ఏనుగులో కూడా ఉన్నటువంటిది ఆయనే, బ్లూ వేల్లో కూడా ఉన్నటువంటిది ఆయనే. సో ఇది గుర్తించండి దయచేసి. అందరూ కూడా 7, 8, 9 అధ్యాయాలు మళ్ళొకసారి శ్లోక రూపంలో విని ఈరోజు పడుకోండి, ఆలోచిస్తూ ఉండండి. ఇంకా ఈ రోజు నుంచి కొద్దిగా ఒక అరగంట సేపు మీరు ఏ పూజలు చేయక్కర్లేదు, ఏ పునస్కారాలు చేయక్కర్లేదు, మీరు రెగ్యులర్గా చేసే దైవతాచరణ చేయక్కర్లేదు. ఏమైనా పాపం వస్తే నాది, సరేనా? కానీ కూర్చుని ఒక దగ్గర కూర్చొని ఆలోచించడం మొదలెట్టండి. మనుషులం మనము, కుక్కలమో లేక పశువులమో కాదు. మనం కుక్కలమో పశువులమో అయితే రిపిటేషన్స్, చలో చదవండి, ఇది ఒక 1000 సార్లు చదవండి, ఇది ఒక 1,00,000 సార్లు చేయండి అని చెప్తారు. కాదు, దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు కదా. అంత బ్రెయిన్ లేదు సార్, మీ అంత బ్రెయిన్, నాకు నీ అంత బ్రెయిన్ నా అంత బ్రెయిన్ ఉండదు. అందరికి ఒకటే బ్రెయిన్ ఉంటుంది, కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు, అంతే. అందరిది ఒకటే, సేమ్ మేక్ ఒకటే ఉంటుంది, కానీ చేసింది ఒక్కడే, పరమాత్ముడే. దాన్ని వాడుకున్న వాడికి వాడుకున్నంత అది వాడుకుంటారని ఆశిస్తున్నాను. 30 సెకండ్స్లో ప్రశ్నలు ఏమీ లేకపోతే ఈరోజు ప్రవచనం ముగించుకుని రేపటికి మళ్ళీ అందరూ కూడా తప్పగా రండి. అండ్ శనివారం నాడు 2 ప్రవచనాలు ఉంటాయి. పొద్దున్న వింధ్యాచల్, తర్వాత చిత్రకూటం మీద ప్రవచనం ఉంటుంది. రాత్రిపూట ఎప్పట్లాగా సంపూర్ణ మహాభారతం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూడా మనం ముందున్నటువంటి కథలన్నింటినీ కూడా వైశంపాయనుడు, తర్వాత సూత మహాముని చెప్పినవి తెలుసుకున్నాము. ఇప్పుడు వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పినటువంటి ప్రాపర్ మహాభారతాన్ని తెలుసుకుంటాం. అది ఎల్లుండి. రేపు మాత్రం విష్ణు సహస్రనామం. ఇంకెవరికి ప్రశ్న లేకపోతే ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన అనేటటువంటిది ముఖ్యమని, మనుషులుగా పుట్టినందుకు బుద్ధిని ఉపయోగించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని, కూర్చుని ఈరోజు వచ్చినటువంటి 7, 8, 9 అధ్యాయాల శ్లోకాలు వింటూ వాటిపైన ఆలోచనని మనము మొదలెడతామని, వైరాగ్య సాధన ఎందుకు అవసరమో అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటామని, క్రమ పద్ధతిలో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తామని భావిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.